జేస్ సార్ నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. మోస్ట్ వెల్కమ్. మీ గురించి ఇంటర్వ్యూ అని ఎప్పటినుంచో అనుకుంటుంటే మీ గురించి తెలుసుకున్న విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకసారి జనరల్‌గా నా ఎంట్రీస్ అన్ని ఎలా ఉంటాయంటే సార్, కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ నెట్‌లో గనక మీ పేరు కొడితే ఒక బయోగ్రఫీలా ఉండేలాగా నా ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటాను. సో ఇట్స్ నథింగ్ బట్ యువర్ ఆల్ అబౌట్ యువర్ జర్నీ అండ్ బయోగ్రఫీ. సార్ ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, మీ ఫ్యామిలీ గురించి మా కోసం. సో నాది ఉత్తరప్రదేశ్, లఖనౌ. మేము సిటీలో ఉండేవాళ్ళు లఖనౌలో. సార్. మా పేరెంట్స్ నా ఫాదర్ గురించి చెప్పాల్సిందిగా ఉంటే ఆయన రకరకాలుగా కెరియర్స్ ఆయన వాళ్ళ లైఫ్‌లో రకరకాల కెరియర్స్ ఆయన దాంట్లో ఉండేవారు, చేశారు. సో స్టార్టింగ్‌లో ఆయన ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో పనిచేసేవారు. ఆయనకు కూడా ఒక ఎంబీఏ అనేది. తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధం 71 సంవత్సరంలో బంగ్లాదేశ్ వార్ అనేది జరిగింది. ఆ సమయంలో భారతదేశానికి ఈ మిలిటరీలో కొంత కొరత ఉండేది. సో అప్పుడు దేశ ప్రధాని ఇట్లా పిలుపు ఇచ్చారు. ఎవరైనా యువకులకి మిలిటరీలో జాయిన్ అవ్వాలి అట్లా ఆసక్తిగా ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మా ఫాదర్ అప్పుడు కార్పొరేట్ కెరియర్‌ని వదిలేసి నేవీలో జాయిన్ అయిపోయారు. రైట్. అండ్ బంగ్లాదేశ్ యుద్ధంలో విశాఖపట్నం దగ్గర వాళ్ళ షిప్ ఉండింది. యుద్ధంలో కూడా పాల్గొన్నారు. సో కొంతకాలం ఆయన నేవీలో ఉన్నారు. దెన్ నేవీ నుంచి బయటికి వచ్చి చివరి కొన్ని సంవత్సరాలు సుమారు ఒక 10 సంవత్సరాల వరకు ఆయన ఒక విలేకరుగా, ఒక జర్నలిస్ట్‌గా ఉన్నారు. ఈజ్ ఇట్? సో 3 రకంగా కెరియర్స్ ఆయన అనుభవించున్నారు. కార్పొరేట్ కెరియర్, మిలిటరీ కెరియర్ అండ్ ఇట్లా జర్నలిజం. నా మదర్ ఒక డాక్టర్ అనేది. అంటే ఇప్పుడు ఇద్దరు లేరు. అమ్మ, నాన్న ఇద్దరు లేరు. నేను ఒకటే సంతానం, ఓన్లీ చైల్డ్. సో వాళ్ళ ఇద్దరు వాత్సల్యం మధ్యలో లఖనౌలో నేను అంతా పెరిగి, పుట్టి, చదువు అంతా అక్కడ గ్రాడ్యుయేషన్ వరకు సార్. లఖనౌలోనే చదవడం జరిగింది. అండ్ చిన్న వయసు నుంచి పేరెంట్స్ ప్రతి దానికి ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే మీరు ఏదైనా చేయవచ్చు, ఏదైనా చదవచ్చు, ఏ దానికి కూడా వాళ్ళ నుంచి కొన్ని కట్టుబాట్లు కానీ, రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేదు. మీకు ఏమనిపిస్తూ ఉంటే, మీకు స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్, ఎంతైనా ఆడుతూ ఉంటే ఆడుకోవచ్చు, ఎప్పుడైనా చదవాల్సిందిగా ఉంటే చదువుకోవచ్చు. బట్ నాకు స్వయంగా అంటే వాళ్ళు ఏమాత్రం పైనుంచి రెస్ట్రిక్షన్స్ పెట్టకపోయినా నాకు స్వయంగానే బ్యాలెన్స్డ్‌గా ప్రతి దాంట్లో ఉండాలి. చదువు ఒక పక్క, బట్ చదువు కాకుండా కూడా లైఫ్‌లో చాలా ఉన్నాయి. సో లఖనౌలో మేము ఉన్న ప్రాంతంలో ఈ కల్చర్‌కి చాలా ప్రాధాన్యత ఉండింది. మీకు ఒక పేరు తెలిసే ఉంటుంది. ఈరోజు ఆయన లేరు. బట్ ఒక చాలా ప్రఖ్యాత కథక్ డాన్సర్ అతను పండిత్ బిర్జూ మహారాజ్. సో పండిత్ బిర్జూ మహారాజ్ మాకు నేబర్‌గా ఉంటారు లఖనౌలో. ఓకే. ఓకే. వాళ్ళ ఇంటి దగ్గరలోనే మా నివాసం కూడా ఉంది. ఆ ప్రాంతంలో కూడా చాలా కల్చర్ పట్ల చాలా రుచి ఉంటుంది. సో చిన్న వయసు నుంచి స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ చూపించడం, కల్చర్‌లో ఇంట్రెస్ట్ చూపించడం. నా ఫాదర్ జర్నలిస్ట్‌గా కావడం వల్ల లైబ్రరీ నుంచి చాలా బుక్స్ తెప్పించేవారు. సో బుక్స్ చదవడం, సినిమాస్. సో బేసిక్ చదువులో నేను బాగానే ఉండేవాళ్ళు. నాకు మంచి మార్క్స్ వచ్చేది. ఫస్ట్ ర్యాంక్ కూడా నాకు సహజంగా వచ్చేది. సో చదువు పట్ల నాకు అంత టెన్షన్ కానీ, వరీ కానీ ఉండేది కాదు. అండ్ నాకు చిన్న వయసు నుంచి అంటే ఒక రకంగా చదువు ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ 24 గంటలు చదివితే ఉండడం. ఒకటి ఉంటుంది స్మార్ట్ చదువు. అంటే కొన్ని సమయంలోనే స్మార్ట్ వర్క్ చేశారని స్మార్ట్ చెప్పొచ్చు. వర్క్ చిన్న వయసు నుంచియే నాకు అట్లా అలవాటు ఉంది. సో లఖనౌలో నేను గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నాను. అండ్ మాది జాయింట్ ఫ్యామిలీ. నేను ఒకరి సంతానం ఉన్నా కూడా మా కజిన్స్, తర్వాత నేబర్‌హుడ్, మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్‌లో ఎట్లా ఓల్డ్ సిటీ ఉంది, లఖనౌలో కూడా ఒక ఓల్డ్ సిటీ ఉంటుంది. సో నేను ఓల్డ్ సిటీలో మేము ఓల్డ్ సిటీలో ఉండేవారు. సో ఓల్డ్ సిటీలో కూడా కొంత ప్రత్యేకత ఉంటుంది. అంటే మోడర్న్ సిటీలో మనందరికీ తెలుసు అంత కమ్యూనిటీ భావన ఉండదు. నేబర్స్ ఎవరో అది కూడా మనము పెద్దగా పట్టించుకోము. బట్ ఓల్డ్ సిటీలో అందరూ చాలా కలిసిమెలిసిగా ఉంటారు. కరెక్ట్ సార్. సో అట్లాంటి వాతావరణంలో నా బాల్యకాలం జరిగింది. యూనివర్సిటీ వరకు నేను లఖనౌలోనే చదివాను. ఇక్కడ హైదరాబాద్‌లో ఎట్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ఉంది. అంటే పాతకాలంలో ఇక్కడ జాగీర్దార్లు వాళ్ళ పిల్లలు మాత్రమే వాళ్ళకి చదివే అర్హత ఉండింది. సో లఖనౌలో కూడా అదే తరాలో ఒక స్కూల్ ఉంది. కాల్విన్ తాలూకేదార్స్ అంటారు. కాల్విన్ తాలూకేదార్ స్కూల్. సో ఆ స్కూల్‌లో నేను చదివి లఖనౌ యూనివర్సిటీ నుంచి నేను గ్రాడ్యుయేషన్ చేశాను. బట్ తర్వాత నాకు అనిపించింది అంటే మా కలీగ్స్ చాలామందికి
ఢిల్లీకి వెళ్ళి అక్కడ చదవాలి అట్లాంటి ఒక ఆలోచన ఉండింది. నేను కూడా కొంత వర్కౌట్ చేస్తే నాకు కూడా అదే తెలిసింది దట్ ఢిల్లీలో ఉన్న విద్యా స్థాయికి, లక్నోలో ఉన్న విద్యా స్థాయికి చాలా తేడా ఉంది. ఢిల్లీలో ఇంకా మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, మంచి పీర్ గ్రూప్ ఉంటుంది, దేశం నుంచి అక్కడ స్టూడెంట్స్ వస్తారు. సో తదుపరి చదువుకి నేను ఢిల్లీకి వెళ్ళాను. తర్వాత నాకు అక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో ఇది ఒక ఆనవాయితీగా ఉంది. అంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఎట్లా ఉంది, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌లో ఎట్లా ఉంది. చాలామంది ఇంజినీరింగ్ పూర్తి చేశాక యూఎస్‌కి వెళ్ళి చదువుతారు మాస్టర్స్ చేయడానికి. మాస్టర్స్‌కి వెళ్తారు. ఇంచుమించుగా ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు బంధువులు, మిత్రులు యూఎస్‌లో చదువుతా ఉంటారు. అక్కడే తర్వాత స్థిరపడి ఉంటారు. సో ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఇట్లే ఉంది. చాలామంది అంటే ఎడ్యుకేషన్‌లో ఎవరికి మంచి ఆసక్తి ఉందో, మంచి మార్క్స్ వస్తా ఉందో, టాపర్స్ ఎవరు ఉంటారో వాళ్ళది నెక్స్ట్ ప్రయాణం అట్లా యూఎస్ వైపే ఉంటుంది. సో నేను కూడా అక్కడ ఢిల్లీలో చదువుతూ నేను కూడా యూఎస్ఏ యూనివర్సిటీస్‌కి అప్లై చేసి నాకు మంచి యూనివర్సిటీలో వెంటనే అడ్మిషన్ వచ్చింది. రైట్. సో బట్ నేను ఈ విషయం ఇంటి వాళ్ళకి చెప్తే దట్ నేను ఇప్పుడు యూఎస్‌కి పోయే సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నేను గమనించాను దట్ నా మదర్ చాలా అంటే డిప్రెషన్‌లో పోయింది అని నేను చెప్పలేము. బట్ కొద్దిగా ఒకే ఒక అబ్బాయికే సార్. దూరంగా ఉండలేకపోయారు. కొంత ఆమెకి బాధ కలిగింది. అండ్ ఆ బాధ వెనుక ఒక బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. ఆమె స్వయంగా చిన్న వయసులో ఉన్నటప్పుడు వాళ్ళకి ఒక కజిన్ ఉండేవారు. సో ఆ కజిన్ అండ్ ఆమె వాళ్ళది ఇంచుమించుగా సేమ్ వయసు ఉంటుంది. సో వాళ్ళు ఒకేసారి ఒకే దగ్గర ఉండడం, స్కూల్‌కి కలిసి వెళ్ళడం, ఆడుకోవడం, ఇట్లాంటి చిన్నప్పటి నుంచి వాళ్ళతో కజిన్‌తో అఫెక్షన్ ఉండింది. ఆ కజిన్ కొంచెం పెద్ద అయ్యాక అతను కూడా నేను యూఎస్‌కి వెళ్ళి చదువుకి వెళ్తాను. 2 ఇయర్స్‌లో పూర్తి చేసి వెంటనే వచ్చేస్తాను. అండ్ ఈ రోజు వరకు కూడా ఆయన వెనక్కి రాలేదు. సో ఇది చాలా కామన్. ఎన్నో ఇంట్లో ఇట్లాంటివి జరిగి ఉంటాయి. మేము వెళ్ళి వచ్చేస్తాను. 2 ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్ అవుతుంది. బట్ లైఫ్ లాంగ్ వాళ్ళు వెనక్కి రారు. సో మై మదర్‌కి కూడా అదే అనిపించి ఉంటుంది. దట్ ఇతను కూడా కొంచెం అంత గట్టి వ్యక్తి కాదు. అక్కడ లైఫ్ అంతా చూస్తే మళ్ళా వెనక్కి రావాలి అతనికి అనిపించదు. సో నేను ఒక రకంగా బార్గెయిన్ చేశాను. నేను చెప్పాను సరే నేను ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తాను. ఎంబీఏ ఎంట్రన్స్ కోసం ఒక పరీక్ష రాయాల్సిందిగా ఉంటుంది. క్యాట్ అంటారు. సో నా ఫాదర్ కూడా ఐఐఎంలో చదివారు, ఎంబీఏ చేశారు. సో నేను ఇంట్లో చెప్పాను దట్ నేను కూడా క్యాట్ పరీక్ష రాస్తాను. నాకు ఎక్కడైనా ఐఐఎంలో సీట్ దొరుకుతూ ఉంటే అప్పుడు ఫారెన్‌కి వెళ్ళే ఆలోచనని నేను మానేస్తాను. అండ్ కోయిన్సిడెంట్‌గా నాకు కలకత్తా ఐఐఎంలో నాకు సీట్ వచ్చింది. సో నేను ఫారెన్‌కి వెళ్ళలేకపోయాను. బట్ నేను ఇక్కడ ఎంబీఏ చదవడం, కలకత్తాకి వెళ్ళి ఎంబీఏ చదవడం, ఢిల్లీ నుంచి కలకత్తాకి వెళ్ళాను. అక్కడ ఎంబీఏ చదవడం మొదలుపెట్టాను. సో ఎంబీఏలో ఎంట్రన్స్ తీసుకునేటప్పుడు అండ్ కొన్ని రోజులు, ఒక సంవత్సరం వరకు నాకు ఇదే కార్పొరేట్ రంగంలోనే నా కెరియర్ ఉంటుంది, నా లైఫ్ అందులోనే అయిపోతుంది. అట్లా నాకు ఒక రకంగా నమ్మకం ఉండింది. బట్ ఇంకా చాలా విచిత్రమైన ఒక సంఘటన జరిగింది. సో ఎంబీఏ కోర్స్ చదివేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 2 సంవత్సరాల కోర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ మాస్టర్స్ అనేది ఎంబీఏ. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మధ్యలో ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇంటర్న్‌షిప్ అంటారు. అవును సార్. అక్కడ సమ్మర్ ప్లేస్‌మెంట్ అంటారు. సో సమ్మర్ ప్లేస్‌మెంట్ చేయాల్సిందిగా ఉంటుంది. సుమారు 2.5 మాసం మీరు ఒక కంపెనీలో సమ్మర్ ప్లేస్‌మెంట్ చేయాలి. సో నాకు సమ్మర్ ప్లేస్‌మెంట్ చేసే అవకాశం ఒక కంపెనీలో వచ్చింది. అంటే ఆ పేరు చెప్పము. ఆ కంపెనీకి చాలా పేరు ఉంది. సో బట్ అది చాలా పెద్ద కంపెనీ. బాంబేలో వాళ్ళ హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో నేను బాంబేకి వెళ్ళి సమ్మర్ ఇంటర్న్‌షిప్, సమ్మర్ ప్లేస్‌మెంట్ చేస్తా ఉన్నాను. బట్ ఆ 2.5 మంత్స్‌లో నాకు ఆ కంపెనీలో ఉన్న వాతావరణం, కంపెనీలో ఉన్న కల్చర్, అంటే ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంటుంది, ర్యాట్ రేస్ అంటారు. అవును. అవును. సో నేను జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో బాంబేలో, అంటే బాంబే గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. బాంబేలో ఈ లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అండ్ ఎక్కువగా ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ సౌత్ బాంబేలో ఉండింది, నారిమన్ పాయింట్‌లో. అండ్ ఎక్కువగా పని చేసేవాళ్ళు వాళ్ళు ట్రైన్స్ తీసుకొని వాళ్ళ ప్రాంతం నుంచి వచ్చేవారు, పోయేవారు. సో ట్రైన్ జర్నీ కొంచెం లాంగ్‌గా ఉంటుంది. సో జనరల్‌గా 5:30కి అందరూ ఆఫీస్ క్లోజ్ చేసి ట్రైన్ కోసం వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది. బట్ నేను ఒకటి గమనించాను దట్ సపోజ్ ఏదో ఒక రోజు ఎవరికి ఏదో వర్క్ వచ్చింది. సో ఆయన 5:30 బదులు 6:30 వరకు, 7 వరకు
ఆఫీస్‌లోనే ఉండాల్సిందిగా ఉంది. ఓకే. మరుసటి రోజు మీరు చూస్తారు 20 మంది ఇంకా ఆఫీస్‌లో ఉంటున్నారు. అంటే జస్ట్ టు షో దట్ ఆయన ఒకరే హార్డ్ వర్క్ చేయట్లేదు. మేము కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాము. సో, ఇట్లా షో అంటే లైఫ్‌లో అంతా ఇట్లాంటి నాటకం, షో అంత పైగా అంత చేయడం, లోతుకి వెళ్ళకుండా ఉండడం ఇట్లాంటి చాలా షాలోనెస్ నాకు అనిపించింది. అండ్ పని చేసే వాళ్ళకి కూడా పెద్ద గోల్స్ ఏం కాదు. చిన్న చిన్న ప్రయోజనాల కోసం, చిన్న చిన్న ఇంక్రిమెంటల్ గెయిన్స్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. సో, తర్వాత నాకు అనిపించింది ఈ లైఫ్ నేను భరించుకోలేను. సో, ఆ లేట్ స్థాయిలో నాకు డిసిషన్ తీసుకోవాల్సిందిగా అయింది. దట్ సరే నేను ఎంబీఏలో అడ్మిషన్ తీసుకున్నాను. కానీ నేను కార్పొరేట్ వైపు వెళ్ళట్లేదు. సో, ఇప్పుడు నేను నా జీవితంలో ఏం చేయగలను? హ్మ్. సో, ఆ లేట్ స్థాయిలో నాకు 2, 3 ఆప్షన్స్ అనిపించింది. దాంట్లో ఇట్లా సివిల్ సర్వీసెస్ వైపు కూడా ఆలోచించుకోవచ్చు. అంటే అంటే మీకెవరు అడ్వైస్ చేశారు సార్? ఎవరు అడ్వైస్ చేయలేదు. రైట్. ఇవన్నీ ఇన్ యువర్ ఓన్ సొంత రీసెర్చ్. సొంత డెసిషనే. బట్ యూపీలో, ఢిల్లీలో కొంత ఈ ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ వీటి మీద కొంత వాతావరణం ఉంటుంది. ప్లస్ మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉన్నారు రిలేటివ్స్. నా ఫాదర్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ పోలీస్‌లో ఉన్నారు. నా మదర్ సైడ్‌లో కొంతమంది ఐఏఎస్‌లో ఉన్నారు. సో, కొంతమంది అంటే నేరుగా కూడా మోడల్స్ లాంటివి ఉన్నారు. ప్లస్ ఢిల్లీలో అండ్ ఢిల్లీలో చాలామంది ఈ పరీక్ష రాసేవాళ్ళు అక్కడ మన అవునవును. ఫుల్ ప్రిపరేషన్స్ కోసం, కాంపిటీషన్ ఉంటుంది కోచింగ్ ఢిల్లీలో. కోసం ఇట్లాంటివి వెళ్తా ఉంటారు. సో, ఆహ్, ఆ డొమైన్ గురించి నాకు కొంత అవగాహన ఉండింది. ఇంకొక ఆల్టర్‌నేటివ్ కూడా నేను మనసులో ఏమనుకున్నాను అంటే, నేను ఏమైనా అకాడమిక్స్ వైపు వెళ్ళిపోవాలా? నేను ఇంకా కొంచెం స్టడీ చేసి, రీసెర్చ్ చేసి, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా అవ్వడము, అకాడమిక్ కెరియర్ చేయడం. అందులో కూడా నాకు కొంత అట్రాక్షన్ అనిపించింది. బట్ అది దాంట్లో ఒకటి ఏం అనిపించింది అంటే, అది చాలా లాంగ్ ప్రాసెస్. అంటే మాస్టర్స్ పూర్తి చేయాలి, దెన్ పీహెచ్‌డీ చేయాలి, దెన్ ఫారెన్‌లో పీహెచ్‌డీ చేస్తేనే విలువ ఉంటుంది. బట్ మదర్‌కి ఫారెన్‌కి వెళ్ళవద్దు. అట్లాంటివి కూడా ఇష్యూస్ ఉంటాయి. సో, చివర్లో ఇదే ఐఏఎస్ పరీక్ష కోసం ట్రై చేస్తాను. బట్ కలకత్తాలో అంటే ఐఏఎస్ పట్ల అక్కడ అంత వాతావరణం ఉండదు. చాలా తక్కువ మంది ఆ కలకత్తా లాంటి ప్రాంతం నుంచి పరీక్ష రాస్తారు. సో, అక్కడ పెద్ద ఏమి సర్కిల్ గానీ, అక్కడ కోచింగ్ సంస్థలు ఉన్నాయి, నోట్స్ దొరుకుతా ఉన్నాయి. అట్లాంటివి ఏమీ ఉండదు. సో, నేను ఒకరే అక్కడ ఉండి కొంత 1 ఇయర్ ప్రిపరేషన్ చేసి జస్ట్ ట్రై చేద్దాము. చేయగలుగుతామా? చేయలేమా? అండ్ ఢిల్లీలో నేను స్టూడెంట్‌గా ఉండేటప్పుడు నేను గమనించేవారు. అక్కడ ఎక్కడో ఎక్కడో నుంచి స్టూడెంట్స్ సంవత్సరాలుగా అక్కడే అవును. ఉండి వాళ్ళు పూర్తిగా నిమగ్నమై కొంతమందికి పెద్ద పెద్ద గడ్డం వచ్చేస్తుంది. వాళ్ళు అంటే ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంది జాంబీ. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలవదు. వాళ్ళని ఐసోలేట్ అయిపోయి ఉంటారు. హెల్లో చెప్పినా వాళ్ళు స్పందించరు. వాళ్ళు ఒక వేరే ప్రపంచంలో ఉంటారు. సో, కలకత్తాలో అట్లాంటివి ఏమి ఉండదు. నేను మామూలుగా నా క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నాను. నా హాబీస్ ఏమున్నాయో దానికి కూడా సమయం కేటాయిస్తున్నాను. అండ్ కొంత మధ్య మధ్యలో ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను. సో, నాకు అంత నమ్మకం రాలేదు. దట్ ఢిల్లీలో ఉన్నటువంటి జాంబీస్‌తో నేను పోటీ పడగలుగుతాను. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారు. నాకు 1 ఇయర్ కూడా అవ్వట్లేదు. యెస్ సార్. బట్ సౌభాగ్యంగా అండ్ అదృష్టంగా నేను ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేయగలిగాను. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో, అప్పటి నుంచి నేను అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉండింది. సో, ఆంధ్ర కార్డర్‌కి నేను అలాట్ అయ్యాను. ఉమ్మడి రాష్ట్రంలో నేను ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో వర్క్ చేశాను. తర్వాత 2005 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. 2014 నుంచి మన తెలంగాణకి అంకితమయ్యాను. సో, ఇదే నా బ్యాక్‌గ్రౌండ్ అనేది. సార్, తెలుగు ఇంత చక్కగా ఎప్పుడు నేర్చుకున్నారు సార్? ఎలా నేర్చుకున్నారు మీరు? సో, ఇప్పుడు నాది రికార్డింగ్ మీరు పాజ్ చేసి వింటే మీకు వందలాది తప్పులు దీంట్లో నో, నో సార్. కనపడతాయి. బట్ లేదు, లేదు. చాలా బాగా నా మాట్లాడుతున్నారు. స్ట్రాటజీ ఏముంది అంటే హ్మ్. నేను ఫాస్ట్‌గా మాట్లాడతాను. సో, తప్పులు చెప్తా ఉన్నా కూడా అది దాంట్లో కలిసిపోతుంది. లేదు సార్. బట్ నాకు భాష మీద అంత ప్రవీణత లేదు. బట్ జస్ట్ మాట్లాడుతూ అంటే వచ్చింది. యాహ్! సో, పబ్లిక్‌తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చిందే భాష యెస్. అంతే. అంటే నేను మీకు ఒక రికార్డ్ గురించి చెప్తాను. నేను గతంలో కడప జిల్లాలో కలెక్టర్‌గా ఉండేవాను. సో, ఏదో ఒక సందర్భం వచ్చింది. ఏదో పబ్లిక్‌గా మాట్లాడాల్సిందిగా అయింది. సో, అక్కడ నేను 40 నిమిషాలు తెలుగులో స్పీచ్ ఇచ్చాను. బట్ రికార్డ్ అది కాదు. రికార్డ్ ఏముంది అంటే ఆ 40 నిమిషాల్లో నా ప్రసంగంలో ఒక చిన్న ఇంగ్లీష్ పదం కూడా నేను వాడుకోలేదు. ఇస్ ఇట్? దట్స్ అమేజింగ్. పూర్తిగా నేను తెలుగులో మాట్లాడాను. బట్ తర్వాత నేను హైదరాబాద్‌కి వచ్చేసాను. ఇక్కడ అఫీషియల్‌గా
అఫ్కోర్స్ కొంతమంది తెలుగులో మాట్లాడడం జరుగుతుంది. బట్ నాకు అంత అభ్యాసం లేదు. సో, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు రావచ్చు. బట్ ఒక సమయంలో జిల్లాల్లో నేను పని చేసేటప్పుడు చాలా ధారాప్రవాహకంగా ఒక చిన్న ఇంగ్లీష్ పదం కూడా వాడుకోకుండా నేను మాట్లాడగలిగేవాడిని. అంటే మీరు ప్రాపర్ తెలుగు మాట్లాడుతున్నారు. అందుకని అడిగా మీరేమన్నా ట్యూటర్‌ని ఏమన్నా పెట్టుకున్నారా అన్న డౌట్ వచ్చింది నాకు. నేను ఒక బుక్ సహాయంతో నేర్చుకున్నాను. మన మైసూర్‌లో ఒక జాతీయ సంస్థ ఉంది ఫర్ లాంగ్వేజెస్ అనేది. సో, వాళ్ళు బుక్స్ తీసుకువస్తారు. ఏదైనా భాష నేర్చుకోవాల్సిందిగా ఉంటే వాళ్ళది బుక్ ఉంటుంది. ఈజ్ ఇట్? సో, నేను ఆంధ్రప్రదేశ్‌కి రాగానే ఆ బుక్ కొన్నాను. అండ్ ప్రతిరోజు కొన్ని పేజెస్ చదువుతూ, ప్రాక్టీస్ చేస్తూ, సినిమా చూస్తూ, న్యూస్ పేపర్స్ తెలుగు చదువుతూ, ఇట్లా నాకు ఫాస్ట్‌గానే వచ్చేసింది. నేను కలకత్తాలో స్టూడెంట్‌గా ఉండేటప్పుడు నేను బెంగాలీ అర్థం చేయడం, చిన్న చిన్న బెంగాలీ మాట్లాడడం కూడా నేను మొదలుపెట్టాను. కొంతమందికి ఇట్లాంటివి ఉంటుంది. అంటే భాష మీద వాళ్ళకి పట్టు కొంచెం తొందరలో వచ్చేస్తుంది. సో, ఆ బుక్ పేరు తెలుసుకోవచ్చా సార్? మీకు అభ్యంతరం ఆ లేకపోతే? పేరు అదే, అంటే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అని ఉంది మైసూర్‌లో. వాళ్ళు తెలుగుకి సంబంధించిన బుక్ ఇస్తారు. ఓకే. ఓకే. సో, ఆ బుక్ ద్వారానే ఇది జరిగింది. బట్ స్టార్టింగ్‌లో నేను ఆహ్, అంటే మేము ఐఎస్‌లో చేరిన తర్వాత 1 ఇయర్ మాకు శిక్షణ కార్యక్రమం అక్కడ మసూరీలో జరుగుతుంది యూపీలో. సో, అందులో అందరూ ఐఎస్‌లో ఆ సంవత్సరంలో ఎవరెవరో సెలెక్ట్ అయ్యారో అందరూ ఉంటారు. సో, ఆంధ్రాకి చెందిన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో, కొంతమంది నాకు సలహా ఇచ్చారు. సరే, మీరు ఇప్పుడు మా స్టేట్‌కి వెళ్తున్నారు. మీరు తెలుగు నేర్చుకోవాల్సిందిగా ఉంటుంది. సో, ఒక చిటిక ఏముంది అంటే మీరు తెలుగు సినిమాలు చూడడం మొదలుపెట్టండి. మీరు ఫస్ట్ పోస్టింగ్ నాది కడపకి వచ్చింది. యెస్ సార్. యెస్ సార్. సో, నేను మసూరీ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్, అండ్ హైదరాబాద్ నుంచి అప్పుడు ఈవినింగ్ ట్రైన్స్ ఉండేది కడపకి వెళ్ళడానికి. ఒక ట్రైన్ పేరు రాయలసీమ ఎక్స్‌ప్రెస్. సో, నేను రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ తీసుకున్నాను. మరుసటి రోజు ఉదయం కడపలో దిగాను. సో, రెవెన్యూ శాఖకి సంబంధించిన ఒక ఆఫీషియల్ నన్ను రిసీవ్ చేయడానికి వచ్చారు. ఓకే. ఓకే. సో, ఆయన కలవగానే నేను ఆయనకి చెప్పాను, ఇక్కడ ఏమేం సినిమా హాల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం సినిమా నడుస్తూ ఉంటుంది. నా కోసం ఒక టికెట్ తీసుకోండి. సో, ఫస్ట్ డే నేను తెలుగు సినిమా చూడడానికి వెళ్ళాను. అండ్ నేను అప్పుడప్పుడు నాగార్జున గారితో కలుస్తా ఉంటే ఆయనకి చెప్తా ఉంటాను. ఆ సినిమా వారిదే. సో, ఆ సినిమా పేరు 'వారసుడు'. వారసుడు. అరే! సో, నేను కూర్చున్నాను. అండ్ ఇంటర్వెల్ వరకు నాకు ఒక చిన్న మొక్క కూడా అర్థం కాలేదు. అంటే అందరూ మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, డాన్స్ జరుగుతా ఉన్నాయి, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. ఏమీ నాకు అర్థమే రావట్లేదు ఏం జరుగుతా ఉంది. సో, ఒక దృశ్యం ఉంది ఇంటర్వెల్‌కి జస్ట్ 1 మినిట్‌కి ముందు. అందులో ఏం చూపిస్తున్నారు అంటే ఒక కాలేజ్ ఉంది. కొంతవరకు అర్థమైపోతుంది. అంటే మాట రాకపోయినా సిట్యుయేషన్ చూసి, సో, ఒక కాలేజ్ సెటప్ ఉంది. ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. నాగార్జున గారు ఒక స్టూడెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. హ్మ్. సో, ఇంటర్వెల్‌కి ముందు ఒక సీన్ చూపిస్తున్నారు. అంతా అసెంబ్లీ లాంటిది జరుగుతా ఉంది. ప్రిన్సిపల్ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ప్రిన్సిపల్ నాగార్జున గారిని పేరుగా పిలుస్తున్నారు. ఏదో పేరుంది. సినిమాలో ఏదో పేరుంటుంది. నాకు గుర్తులేదు. అనుకోండి విజయ్. విజయ్ ఎక్కడ ఉన్నారు? రావాలి. అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. మళ్ళా అనౌన్స్‌మెంట్ జరుగుతా ఉంది. అండ్ విజయ్ అంటే నాగార్జున గారు బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఒంటరిగా బాస్కెట్‌బాల్ తిప్పుతూ దాన్ని అట్లా డంక్ చేస్తున్నారు. అటుపక్క అంతా వందలాది మంది వెయిటింగ్‌లో ఉన్నారు. అప్పుడు ఇంటర్వెల్ వచ్చేసింది. అచ్చా! తర్వాత ఇంటర్వెల్‌లో నేను థింక్ చేశాను ఇది అంతా చూసినట్టుగా అనిపిస్తా ఉంది. తర్వాత గుర్తు తెచ్చుకుంటే నాకు గుర్తు వచ్చింది ఒక హిందీ సినిమా ఉంది 'ఫూల్ ఔర్ కాంటే'. అచ్చా! దాంట్లో కూడా ఇంటర్వెల్ ఇట్లే ఎండ్ అయింది. అజయ్ దేవగన్ ఉన్నారు, తబూ ఉన్నారు. సో, అజయ్ దేవగన్‌ని అందరూ పిలుస్తున్నారు. బట్ ఆయన బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఒంటరిగా అవన్నీ పట్టించుకోకుండా బాస్కెట్‌బాల్ ఆడుతున్నారు. సో, 'ఫూల్ ఔర్ కాంటే' నేను చూసిన సినిమా. సో, ఇంటర్వెల్ తర్వాత నేను 'ఫూల్ ఔర్ కాంటే' రెఫరెన్స్‌తో ఆ సినిమాని చూడడం మొదలుపెడితే నాకు కొంత సగం వరకు అర్థమైంది. ఇట్లా జరుగుతా ఉంది. బట్ తర్వాత నాకు తెలిసిపోయింది లాంగ్వేజ్ రాకుండా సినిమాకి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అంటే 3 అవర్స్ మీరు ఇట్లా వృథా చేస్తున్నట్టుగా ఉంటారు. సో, నేను ఆ బుక్ చదవడం, పేపర్స్ చదవడం, జనాలతో చిన్నగా మాట్లాడడం, ఇవన్నీ కొంత ప్రాక్టీస్ చేసి, కొంత పట్టుదల ఉండాలి ఏదైనా కొత్త చేయాల్సిందిగా ఉంటే. సో, నేను ఫాస్ట్‌గానే నేర్చుకోగలిగాను. నాకు కొన్ని మంత్స్‌లోనే. అండ్ ఐఏఎస్‌లో ఒక పద్ధతి ఏముంది అంటే ఇతర రాష్ట్రం నుంచి ఎవరైనా వస్తారో వాళ్ళు వాళ్ళ తెలుగు నేర్చుకోగలిగితేనే
వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. సో, ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. అందరు ఒక రకంగా ఆన్వాయితీ ఉండింది దట్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఎవరు పాస్ అవ్వరు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే కొత్త లాంగ్వేజ్ అంత తొందరలో ఎవరికీ రాదు. అండ్ ఫస్ట్ పరీక్ష మీరు మన ఆంధ్రప్రదేశ్‌కి రాగానే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌కి రాగానే 3 మంత్స్‌లోనే 6 మంత్స్‌లోనే ఫస్ట్ పరీక్ష ఉంటుంది. ఓకే. ఓకే. సో, నేను ఒక రకంగా అందులో కూడా రికార్డ్ స్థాపించాను. దట్ ఫస్ట్ ట్రైలోనే నేను లోయర్ పరీక్ష అండ్ హైయర్ పరీక్ష 2 పాస్ అవ్వగలిగాను. సో, కానీ అక్కడ మీకు రాయలసీమలో యాక్సెంట్ వేరుగా ఉంటుంది సార్. యాక్సెంట్ కూడా వేరేగా అర్థం ఉండింది. చేసుకున్నారా మీకు బానే? యాహ్! బట్ జనరల్‌గా ఈరోజు నేను ఇట్లాంటివి మాట్లాడుతా ఉంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. సరే. కొంతమంది తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. దట్ యాహ్! ఆయన చాలా గ్రాంథికంగా చాలా గ్రాంథికంగా మాట్లాడుతున్నారు. మాట్లాడతారు. ఆయన ఎగ్జాక్ట్‌లీ. మాట్లాడుతా ఉంటే ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా గుర్తు వస్తా ఉంటుంది. బట్ ఆ పుస్తకమే అట్లా ఉండిద్ది. సో, ఏదైనా ఉంటే ఆ పుస్తకాన్ని వల్లనే ఇట్లా నేర్చుకోగలిగాను. మీ తప్పులేదు ఇందులో. నా తప్పులేం లేదు. అబ్సల్యూట్‌లీ. నాకు వేరేగా నేర్పించి ఉంటే నేను వేరే వేరేగా రకంగా చెప్పుండేవాళ్ళు. తెలంగాణ యాక్సెంట్ కావచ్చు, వేరే కరెక్ట్. కరెక్ట్. రాయలసీమ యాక్సెంట్ కావచ్చు. కరెక్ట్. కానీ సార్ జయేష్ రంజన్ గారు అని ఎవరు మాట్లాడినా మోస్ట్ హ్యాండ్సమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తారు. నో, ఇది ఎగ్జాజరేషన్ అట్లేం కాదు. మీది లవ్ మ్యారేజా సార్? అరేంజ్డ్ మ్యారేజా? అంటే నా వైఫ్ నాతో పాటు కాలేజ్‌లో ఉండింది. ఓకే. మేము ఢిల్లీలో చదివేటప్పుడు క్లాస్‌మేట్స్. సార్. సో, అంటే అప్పటి నుంచి చూస్తా ఉన్నాము. ఒకరొకరిని ఇష్టపడతా ఉన్నాను. సార్. తర్వాత ఇంకొక చాలా విచిత్రంగా జరిగింది. దట్ ఢిల్లీ యూనివర్సిటీలో నేను జస్ట్ ఒక స్టూడెంట్‌గా ఉన్నాను. మామూలు స్టూడెంట్. ఫ్యూచర్‌లో ఎట్లా అవుతామో ఎవరికీ ఏం తెలవదు. బట్ ఒక రకంగా అట్రాక్షన్ ఉండింది. ఇట్లా కలిస్తే బాగుంటుంది అట్లా ఒక రకంగా భావన ఉండింది. తర్వాత నేను కలకత్తాకి వెళ్ళిపోయాను. బట్ అక్కడి నుంచి కూడా ఫోన్‌లో మాట్లాడడం, లెటర్స్ రాయడం. అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ అవన్నీ ఉండేది కాదు. ల్యాండ్‌లైన్ ద్వారా మాట్లాడడం. తర్వాత అనుకోకుండా నేను ఐఏఎస్‌లో చేరిపోయాను. సో, అంటే ఇది అంత మంచి విషయం కాదు. బట్ అయినా ఐఏఎస్ ఒక వరుడు కోసం చాలా క్రేజ్ ఉంటుంది. చాలామంది ఆబ్వియస్లీ సార్. వస్తారు. మీరు అవునన్నా అంత కాదన్నా ప్రెజెంట్ ఆల్సో రన్నింగ్ ద సేమ్ థింగ్. అదే. సో, యాహ్! మా దగ్గర కూడా చాలామంది ఇట్లా సంబంధాలతో నా బ్యాచ్‌లోనే కొంతమంది గర్ల్స్ వాళ్ళ పేరెంట్స్‌ని పంపడం ఇట్లాంటియి. బట్ నాకు ఇది నైతికంగా ఇవి అన్నీ బాగుండదు. నేను ఆల్రెడీ ఒకరితో ఎన్నో సంవత్సరాలుగా ఇట్లా ఉంటే, మళ్ళీ ఈరోజు ఒక పొజిషన్‌కి వచ్చి నేను సరే మీరు బై బై, మీరు నా స్థాయికి లేరు ఇవి అన్నీ కరెక్ట్ ఉండదు. సో, నేను అదే సో, ఒక ఎథికల్ వాల్యూస్ యాహ్! పెట్టుకొని యాహ్! అదే. ఆగిపోయారు అదే. అక్కడ. అదే. మీకెంతమంది సార్ ఇప్పుడు? ఐ హావ్ ఓన్లీ 1 చైల్డ్. నేను కూడా 1 చైల్డ్ అండ్ మాకు కూడా 1 చైల్డ్. వి హావ్ 1 డాటర్. సో, పాప ఇప్పుడు ఢిల్లీ దగ్గరలో అశోక యూనివర్సిటీ ఉంది. అందులో అండర్ గ్రాడ్యుయేషన్‌లో థర్డ్ ఇయర్ చదువుతా ఉంది. ఎకనామిక్స్ అండ్ పాలిసీ. అంటే మీ తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్ వైపు పాపొచ్చే అవకాశం ఏదైనా ఉందా అండి? సో, మా పేరెంట్స్ ఎట్లా మాకు పూర్తిగా స్వేచ్ఛత ఇచ్చారు. ఏదైనా కెరియర్ ఎన్నుకోవచ్చు. మేము కూడా అదే రూపంలో ఉన్నాము. మేము ఇన్‌ఫాక్ట్ పాప ఇక్కడ హైదరాబాద్‌లోనే చదివింది. విద్యారణ్య స్కూల్ ఉంది. ఓహ్! అండ్ అంటే నాకు కొంత అయినా చదువు పట్ల కొంత అయినా బ్యాలెన్స్‌గా ఉండాలి. చదువుకి కూడా కొంత సమయం కేటాయించాలి. పాపలో అంతా నేను డిసిప్లిన్ గమనించలేదు. బట్ అయినా మేము పాపకి చెప్పేవాళ్ళు, "మీరు ఏం మాత్రం కూడా టెన్షన్ తీసుకోవద్దు. మీరు స్కూల్‌లో ఫెయిల్ అయినా మేమేమి చెప్పము." అండ్ మా ఇంటి వాళ్ళు చాలా ఆశ్చర్యపడతా ఉన్నారు. "మీరు స్వయంగా కంటిన్యూయస్‌గా మీరు టాపర్‌గా ఉన్నారు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు. ఐఏఎస్‌లో టాపర్ ఉన్నారు. అండ్ మీ పాపకి చెప్తా ఉన్నారు. మీరు ఫెయిల్ అయినా ఏం పర్వాలేదు. అదే నాకు పట్టించుకోద్దు." ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు సార్? నోలా బట్ అంటే ఇట్లాంటి ఒక వాతావరణం కల్పిస్తా ఉంటే మొదటి నుంచి దట్ అన్నిటి మీరు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాము. మేము నమ్ముతున్నాము. మీ వెనక ఉన్నాము. అట్లాంటి ఒక రకంగా విశ్వాసం ఇవ్వడం దీర్ఘంగా పాప బాగు కోసం ఆర్ ఎవరైనా పిల్లలు ఉన్నా వాళ్ళ బాగు కోసం లాంగ్ టర్మ్‌గా అట్లాంటి దానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ పర్సనాలిటీ ఒక వేరే రకంగా ట్రూ. పర్సనాలిటీ వికాసం వేరే రకంగా ఉంటుంది. అదే ఒత్తిడి పెట్టి చదవాల్సిందే ఆర్ ఫస్ట్ ర్యాంక్ తెప్పించాల్సిందే అట్లాంటి ఒత్తిడి పెడితే వాళ్ళు ఇంకొక రకంగా తయారవుతారు. కానీ సార్ సిబ్లింగ్స్ మీకెవ్వరు లేకపోవడం నిజంగా మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎవరైనా నాకు సిస్టరో, బ్రదరో ఉంటే బావుండేది. నో. నో. సో, నేను ఒకటి ఏం గమనించాను దట్ ఎవరు ఇట్లా ఓన్లీ చైల్డ్ ఉంటారు. ఒంటరిగా ఉంటారు. సరే సిబ్లింగ్స్‌తో ఆడుకోవడానికి అవకాశం ఉండదు. బట్ ఒకటి ఏముంటుంది అంటే ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంటుంది. ఇన్నర్ రిసోర్సెస్. అంటే లోపల నుంచి వాళ్ళు చాలా
బలంగా తయారైపోతారు. అంటే ఆ వ్యక్తి ఎప్పుడూ బోర్ అవ్వదు. ఎంతోమంది యంగ్‌స్టర్స్ ఇప్పుడు చెప్తా ఉంటారు. బోర్ అవుతున్నాము. ఏం చేయాలో తెలియట్లేదు. బట్ ఈ రూపంలో ఎవరైనా పెరిగి ఉంటే వాళ్ళకి ఎప్పుడూ బోర్డమ్ రాదు. ఏదో కాల్పనికంగా మీ ఇమాజినేషన్ ద్వారా, మీ లైఫ్ ద్వారా, మీ ప్రపంచంలో ఏదో ఒక రూపంలో మీరు ఎంజాయ్ చేసుకుంటూ గడుపుతారు. సో, నేను స్వయంగా అది అనుభవించి ఉన్నాను. సో, నాకు తర్వాత నాకు కూడా ఎంతమంది ఉండాలి, ఏమాత్రం కూడా నాకు దాని మీద ఏదో డిలెమా గానీ, సందేహం గానీ రాలేదు. మా వైఫ్ కూడా సహకరించింది. దట్ ఓకే. వన్ చైల్డ్ ఈస్ గుడ్. అంటే మీకు కూడా వన్ చైల్డ్ ఈజ్ ఎనఫ్ అనిపించిందా సార్? సీరియస్‌లీ? అంటే నేను బెనిఫిట్ అయ్యాను కదా! స్వయంగా నేను బెనిఫిట్ అయ్యాను. ప్లస్ ఒకరిగా ఉంటే నాకు ఏమనిపించింది అంటే ఎంతోమందికి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటారు. బట్ నేను ఒకరిగా ఉండడం వల్ల నాకు ఏమనిపించింది అంటే నా అమ్మ, నాన్న నుంచి అన్‌డివైడెడ్ ప్రేమ నేను పొందగలుగుతున్నాను. అన్‌డివైడెడ్ అటెన్షన్, అన్‌డివైడెడ్ కన్సర్న్ అనేది నేను పొందగలుగుతాను. సో, అది చాలా అమూల్యమైన ఒక గిఫ్ట్ అనేది. కానీ సార్ మీరు ఎక్కడ మీ పోస్టింగ్ ఉన్నా కూడా మీ మార్క్ అంటూ మీరు చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రజలకి ఉపయోగపడే వర్క్స్ చాలా మీరు చేసుకుంటూ వచ్చారు. ద బెస్ట్ వర్క్ మీ టోటల్ కెరియర్‌లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక వర్క్ అంటే ఏం చెప్తారు? జనరల్‌గా ఈ ఉమ్మడి ఆంధ్రాలో మళ్ళా తెలంగాణ, ఆంధ్రాలో ఇప్పుడు ఒక సంప్రదాయం ఏముంది అంటే స్టార్టింగ్‌లో మీ కెరియర్ మొదలయ్యే సమయంలో మిమ్మల్ని గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా పోస్టింగ్‌కి వేస్తారు. అండ్ ఆ గ్రామీణ ప్రాంతం కూడా చాలా మారుమూలు, చాలా చాలా సుదూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో, గిరిజన ప్రాంతం, చాలా సుదూరమైన ప్రాంతం. సో, నేను అట్లాంటి ప్రాంతంలో వర్క్ చేసి ఉన్నాను. సో, ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఒక గిరిజన ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నేను 2.5 సంవత్సరం కాలం పనిచేశాను. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు వారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. ఆ ప్రాజెక్ట్‌లో ఏం ప్రత్యేకత ఉండింది అంటే పేదవాళ్ళు ఉంటారు. సో, పేదలలో కూడా నిరుపేదలు. అంటే లాస్ట్ బిలో ఎవరో పవర్టీ. బిలో పావర్టీలో కూడా చాలా చివరి స్థాయిలో ఎవరో ఉంటారు. అట్టడుగులో ఎవరో ఉంటారు. వాళ్ళతో పని చేయడం. సో, చిత్తూరు జిల్లాలో నేను ఆ ప్రాజెక్ట్‌లో పని చేశాను. సో, అప్పుడేనా సార్ మీకు వరల్డ్ బ్యాంక్ అవార్డ్ వచ్చింది అప్పుడా? యాహ్! సో, ఆ ప్రాజెక్ట్‌లో చిత్తూరు జిల్లాలో నేను పీడీగా ఉండేవారు. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా. సో, అందులో సాధించిన రిజల్ట్స్ ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. సో, వాళ్ళు నాకు ఒక స్కాలర్‌షిప్ ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్‌కి పిలిచి నేను ఒక సెమినార్ ఇచ్చాను అందరికి. చిత్తూరులో ఎట్లా ఈ సోషల్ మొబిలైజేషన్ చేస్తున్నాను. నిరుపేదలతో ఎట్లా మమేకం అవుతున్నాము. వాళ్ళ మనసులో ఒక రకంగా ముందు చూపు ఎట్లా రాగలుగుతున్నాము. పేదరికం నుంచి బయటకి తీసుకురావడానికి ఎట్లాంటి వాళ్ళతో కలిపి ప్రయత్నాలు చేస్తున్నాము. ఎట్లాంటి విజయాలు వస్తా ఉన్నాయి. అవన్నీ వరల్డ్ బ్యాంక్‌లో ఉన్న టాప్ లీడర్‌షిప్‌కి నేను అక్కడ వివరించాను. వాళ్ళు అప్పుడు నన్ను కొన్ని ఇతర దేశాలకి కూడా పంపించి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు చేయమని చెప్పారు. సో, అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ గతంలో సో, కెరియర్ అట్లే ఉంటుంది. స్టార్టింగ్‌లో ఇట్లాంటి గ్రామీణ ప్రాంతంలో పని చేయడం, దెన్ సిటీకి రావడం, ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అండ్ ఆఫ్‌కోర్స్ గత 10, 12 సంవత్సరాల నుంచి నేను జస్ట్ తెలంగాణలో ఈ సబ్జెక్ట్‌కి నేను ఒకే సబ్జెక్ట్‌కి పరిమితి అయ్యాను. నేను గత 10 సంవత్సరాల నుంచి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఈ 2 శాఖల్లో ఉన్నాను. అండ్ ఇందులో కూడా అందరికీ తెలుసు తెలంగాణలో ఐటీ అభివృద్ధి చాలా గత 10 సంవత్సరాలు చాలా వేగంగా జరిగింది. ఇండస్ట్రీస్‌లో కూడా కొన్ని ఇండస్ట్రీస్‌లో చాలా అద్భుతమైన పరిణామాలు వచ్చినాయి. సో, దాంట్లో కూడా కొంతవరకు నా పాత్రత్వం కూడా ఉన్నట్టుగా నేను నమ్ముతున్నాను. కానీ సార్ నిజంగానే తెలంగాణలో ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక స్టార్టప్, ఒక స్టాండప్ పెట్టాలన్నా అంత ఈజీనా? ఎందుకంటే చాలామంది మన ఇండియాలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మొదలు పెడదాం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అంజలి. దీనికన్నా మేము అబ్రాడ్‌లో చేసుకుంటే మాకు ప్రాసెస్ చాలా ఈజీ. ఇక్కడ చాలా కష్టంగా ఉంది అని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ సార్? కొంతవరకు ట్రూయే. ఎందుకంటే ఈరోజు కూడా ఇండియాలో ఉన్న ఈ విధానాలు, అనుమతులు, షరతులు ఇవన్నీ రెడ్ టేపిజం అంటారు. ఇటు చుట్టూ తిరగడం, ఆ ఆఫీస్‌కి వెళ్ళడం, రకరకాలుగా ఇబ్బందులు ఎదురవ్వడం ఇవన్నీ ఒకప్పుడు చాలా ఎక్కువ అయ్యేది. రాను రాను ఇది తగ్గుతా ఉంది. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కూడా పరిస్థితి సమానంగా లేవు. కొన్ని దగ్గర ఈరోజు కూడా పరిస్థితి నిజంగా కొంచెం అధ్వాన్నంగానే ఉంది. బట్ కొన్ని రాష్ట్రాల్లో దీన్ని కొంత సీరియస్‌గా తీసుకోవడం, దానిపైన కొన్ని చర్యలు తీసుకోవడం,
అట్లాంటివి కూడా జరిగింది. సో, తెలంగాణని ఈరోజు ఒక మంచి రాష్ట్రంగా అందరూ గుర్తిస్తారు. ఇక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టడం, అనవసరమైన వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టడం అట్లాంటి ఇక్కడ తెలంగాణలో అట్లాంటి కల్చర్ లేకుండా ఈరోజు చేయడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు 2 ప్రభుత్వాలు గత 11.5 సంవత్సరాల నుంచి హ్మ్. ఇక్కడ ఉన్నాయి. మొదటి ప్రభుత్వంలో కూడా మంచి పునాది వేయడం జరిగింది. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు వారు కూడా అదే తరహాలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఉండాలి. ఎవరైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి కోసం వస్తూ ఉంటే వాళ్ళని మనం ఆహ్వానించాలి, ఆదరణ చేయాలి, వాళ్ళకి అన్ని రకంగా సహాయ సహకారం అందించాలి. అట్లాంటి వాళ్ళ నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సో, తెలంగాణ రెప్యుటేషన్ మిగతా రాష్ట్రాల కంటే మంచిగానే ఉంది. మీరు ఇప్పటివరకు చాలా ప్లేసెస్‌లో వర్క్ చేస్తున్నారు. దేశ కాలమాన పరిస్థితులు మీకు బాగా తెలుసు కాబట్టి, యాస్ ఎ సివిల్ సర్వెంట్‌గా సార్ మనసులో మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? దేశం ఏమైపోతుంది? మీరు మీ మనసులో ఉన్న భయాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు. అంటే ఈ పరిస్థితి ఇట్లా ఉండడం వలన అంటే కేంద్ర ప్రభుత్వం కారకుడు, ఆర్ ఇంకొకరు కారకుడు, ఆర్ ఇప్పుడున్న ప్రధాని సరిగ్గా పట్టించుకోలేదు, ఆర్ ఆయన సరిగ్గా చేయలేదు. ఇట్లాంటి నేను ఎవరి మీద నేను విమర్శలు పెట్టట్లేదు. యెస్ సార్. బట్ సాధారణంగా నేను ఈరోజు మన అందరూ చెప్తా ఉంటాను, అమెరికా చాలా గొప్ప దేశం, అమెరికాని అనుసరించాలి. ఆర్ యూకే చాలా గొప్ప దేశం, యూకేని అనుసరించాలి. ఆ దేశాల్లో కూడా కొన్ని మంచిగా జరుగుతున్నాయి. బట్ అన్ని కోణాల నుంచి చూస్తే యూఎస్ చాలా గొప్ప దేశం అని నేను చెప్పలేను. యూకే చాలా గొప్ప దేశం అని చెప్పలేను. చైనా చాలా గొప్ప దేశం అని నేను చెప్పలేను. అంటే నిజంగా మనకు ఈరోజు అన్ని వైపు నుంచి చూస్తే హ్మ్. అన్ని పరిమాణాల మీద మంచి రిజల్ట్స్ చూపిస్తున్న కొన్ని దేశాల్లో నేను జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, అదేవిధంగా స్వీడన్, డెన్మార్క్ ఇట్లాంటి 4, 5 ఆస్ట్రేలియా, కొంతవరకు న్యూజిలాండ్ ఒక 6, 7 దేశాలని నేను లెక్కిస్తాను. అండ్ వాటితో మన దేశాన్ని పోలిస్తే మనకు ఇంకా చాలా అభివృద్ధి సాధించాలి అని అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. ఒకటి నాకు వ్యక్తిగతంగా చాలా మన బాధ కలిపే విషయం ఏముంది అంటే మన భారతదేశంలో గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అవును. అంటే బాగా సంపాదన ఉన్న వర్గానికి అండ్ అసలు లేని వర్గాన్ని మధ్యలో గ్యాప్ చాలా ఉంది. అండ్ ఆ గ్యాప్ కనీసం 4, 5 జనరేషన్స్ ద్వారా కూడా వాళ్ళు ఈ గ్యాప్‌ని వాళ్ళు పూడ్చుకోలేరు అని నాకు ఇప్పుడున్న పరిస్థితిలో అనిపిస్తూ ఉంది. అదే ఇట్లాంటి దేశాలు జపాన్ చూస్తే జపాన్‌లో కూడా ఈ మన వీధి తుడిచే వాళ్ళు ఉంటారు. మన అవును. తోపుడు బళ్ళ లోపల వాళ్ళు బండి ఉంటారు. మీద కూరగాయ అమ్మే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ జీవన స్థాయి కూడా ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా మంచి కొన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర కూడా బ్యాంక్‌లో ఆస్తి ఉంటుంది. వాళ్ళు కూడా సంవత్సరంలో ఒకసారి గాని, 2 సార్లు గాని ఎక్కడైనా హాలిడేస్ తీసుకుంటారు. సో, బట్ ఇక్కడ మనము చూస్తూ ఉంటాము కొంతమంది హైదరాబాద్‌లోనే ఫుట్‌పాత్ మీద పడుకొని ఉంటారు. హోమ్‌లెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇట్లాంటి సౌభాగ్యం ఎప్పుడైనా కనీసం నెక్స్ట్ ఫ్యూ జనరేషన్స్ వరకు కూడా వాళ్ళ దగ్గర వస్తుందా? సో, ఇది ఒక ప్రశ్న, బాధ ఉంది మీ ఒకటి మనసులో. కొంత బాధ ఉంది. బట్ అంటే ఏమీ జరగట్లేదు మన దేశంలో అట్లాంటి కొంతమంది చెప్తా ఉంటారు. బట్ నేను అంత నిరుత్సాహపడట్లేదు. మన దేశంలో కూడా చాలా గణనీయ అభివృద్ధి కూడా చాలా రంగాల్లో జరిగింది. డిజిటల్ రంగంలో చాలా అభివృద్ధి జరిగింది. చదువు విషయంలో లిటరసీ రంగంలో చాలా ఇది జరిగింది. తర్వాత వ్యవసాయ రంగంలో ఒకప్పుడు భారత్‌కి మన 47లో స్వతంత్రత వచ్చేటప్పుడు మన దగ్గర తినే సరిపోయినట్టుగా ఆహారం కూడా ఉండేది కాదు. యూఎస్ నుంచి పెద్ద పెద్ద షిప్స్‌లో మనకు గోధుమ వచ్చేది. హ్మ్. అండ్ ఈరోజు మన దగ్గర సరిపోయినవే కాదు, మన దగ్గర ఎక్స్‌పోర్ట్ చేసే కెపాసిటీలో కూడా ఈరోజు వరి కావచ్చు, గోధుమ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇట్లాంటివి మేము పండిస్తున్నాము. ఒకప్పుడు జనాభా పెరుగుదల చాలా విపరీతంగా ఉండేది. అంటే ఒక సమయంలో ఇట్లా కూడా భారతదేశం గురించి అందరూ బయట అనేవాళ్ళు దట్ అంత విపరీతంగా ఉన్న జనాభా వల్లనే ఈ దేశమంతా ఇలా కూలిపోతుంది. అయిపోయింది అని. బట్ అందులో కూడా కొంత ఇప్పుడు కంట్రోల్ వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో సమానంగా లేదు. బట్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బర్త్ రేట్ చాలా గణనీయంగా తగ్గింది. మనము జనాభాని కంట్రోల్ చేయగలిగాము. సో,
కొన్ని చాలా అద్భుతాలు కూడా భారతదేశంలో సాధించడం జరిగింది. బట్ ఇట్లాంటి కొన్ని గురించి ఇంకా కొంత ఇంకా సామూహికంగా ఇంకా ప్రయత్నాలు చేసేవి చాలా చాలా అవసరం ఉంది. అంటే ఈక్విటీ అంటారు ఇంగ్లీష్‌లో. పై ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అనేది. వాట్ డు యూ డూ ఫర్ యువర్ ఫిట్‌నెస్ సార్? ఫిట్‌నెస్‌కి నేను రకరకాలుగా చేస్తాను. సో, ప్రతిరోజు నేను కేబీఆర్ పార్క్‌లో 1 అవర్ నేను వాకింగ్ చేస్తాను. ఉదయం 6-7. దెన్ సాయంత్రం నేను మాది ఐఏఎస్ ఆఫీసర్స్‌ది ఒక క్లబ్ ఉంది. దాంట్లో ఒక చిన్న జిమ్ ఉంది. సో, ఒక 40-45 నిమిషాలు సాయంత్రం నేను జిమ్ చేస్తాను. ప్లస్ గత 2 సంవత్సరాల నుంచి నేను ఒక డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నాను. సో, అవునా సార్? చాలా లిమిటెడ్ నా డైట్ ఉంటుంది. నేను 16 గంటలు ఫాస్ట్ చేస్తాను. దెన్ 2 మీల్స్‌లో కూడా చాలా చిన్న పోర్షన్స్, ఎక్కువగా సాలడ్స్, ఫ్రూట్స్. గత 2 సంవత్సరాల నుంచి నేను ఈ డైట్ ప్లాన్ కూడా ఫాలో అవుతున్నాను. అంటే పర్టిక్యులర్ రీజన్ ఏదైనా ఉందా సార్? రీజన్ అంటే జస్ట్ జనరల్ హెల్తీగా ఉండాలి. హెల్త్ అంటే ఏదో ఒక వయసు వచ్చాక ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. దట్ కొంచెం హెల్తీగా ఉంటే ఇంకా మన ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇంకా మన లైఫ్‌ని ఇంకా మంచిగా ఇంకా చాలా కాలం మనం పొడిగించుకోవచ్చు. ఆరోగ్యంగా అంటే చాలా డైట్స్ ఉన్నాయి కదా సార్. మీ డైట్‌ని ఏమని పిలుస్తారు యాక్చువల్లీ? అంటే ముఖ్యంగా దీంట్లో ఏముంది అంటే 3 సూత్రాలున్నాయి. ఒకటి 16 గంటలు ఏమి తినకూడదు. సో, నేను రాత్రి 9 కల్లా తినడం ఆపేస్తాను. అండ్ మరుసటి రోజు 1 గంటల వరకు ఏమి తినను. హ్మ్. అండ్ 1 గంటకి నా ఫస్ట్ మీల్ ఉంటుంది. దాంట్లో కూడా నేను ఓన్లీ ఫ్రూట్స్ అండ్ సాలడ్స్ తింటాను. 100 గ్రామ్ ఫ్రూట్స్, 150 గ్రామ్ సాలడ్స్. సో, కుక్ ఐటమ్ ఏముండదు. వండించే వస్తువు ఏముండదు. ఇట్స్ రా. సాలడ్ అంతా రా, ఫ్రూట్స్ అంతా రా. అండ్ సమ్ డ్రై ఫ్రూట్స్. 50-60 గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటుంది. దెన్ 8 అండ్ 9 మధ్యలో నేను ఇంకొకసారి తింటాను. దాంట్లో డైటీషియన్ వాడే పదం ఏముంది అంటే మీల్ ఆఫ్ యువర్ చాయిస్. అంటే మీరు ఏదైనా తినవచ్చు. బట్ ఒక పెద్ద నెగెటివ్ లిస్ట్ ఉంది. లైక్ అన్నం తినవద్దు, రోటీ తినవద్దు, మైదా తినవద్దు, పాలు తీసుకోవద్దు, షుగర్ తీసుకోవద్దు. సో, ఇవి అన్నీ లేకుండా ఏదైనా తింటూ ఉంటే తినవచ్చు. ఓహ్ మై గాడ్! సో 100% వీగన్ అన్నమాట మీరు. సో, నేను ఎక్కువగా ఈ మిల్లెట్స్ అండ్ ఇట్లాంటివి తింటాను. కినువా అనే ఒక యెస్ సార్. సూపర్ కినోవా ఫుడ్ రైస్ ఉంటుంది. ఉంది. సో, కినువా రైస్, కర్డ్ రైస్ మాదిరిగా కినువా కర్డ్ తింటాను. సోయాబీన్ తింటాను, ఎగ్ తింటాను. ఇట్లాంటివి. సో, చాలా నేను డైట్‌ని ఆల్మోస్ట్ అంటే చాలా కంట్రోల్డ్‌గా, చాలా డిసిప్లిన్‌గా నేను ఈ సో ఫుడ్ ఉంది అంటే అస్సలు యాహ్! టెంప్ట్ అవ్వరు. ఏమిటంటారు. సో, ఈ 2 ఇయర్స్ డైట్ ప్లాన్ ఫాలో అవ్వడం వల్ల చాలామంది అడుగుతా ఉంటారు. అంటే దీనివల్ల మీకేం బెనిఫిట్ వచ్చింది? మీరేమైనా వెయిట్ లాస్ అయ్యారా? మీ హెల్త్ పారామీటర్స్ ఏమైనా మెరుగుపడినాయి? సో, నేను వాళ్ళకి చెప్తాను అవన్నీ కూడా జరిగింది. కొంత వెయిట్ లాస్ కూడా అయింది. హెల్త్ పారామీటర్స్ కూడా మంచిగా అయినాయి. బట్ అన్నిటికంటే ముఖ్యం నాకు వచ్చిన లాభం ఏముంది అంటే నా విల్ పవర్ చాలా పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ ఈ కాన్ఫరెన్స్‌లో ఉన్నాను. అందరూ మంచి మంచి లంచ్ చేస్తా ఉన్నారు. సమ్ నాన్ వెజ్ తింటా ఉన్నారు. ఇది తింటా ఉన్నారు. బట్ నా కోసం ఇంటి నుంచి బాక్స్‌లో ఫ్రూట్ అండ్ సాలడ్ వచ్చింది. నేను అదే తింటా ఉన్నాను. బట్ ఏది వేరే వాళ్ళు ఏం తింటా ఉన్నా నాకు కొద్దిగా కూడా అరే! నేను మిస్ అవుతున్నాను. ఎందుకో దీంట్లో నేను పడిపోయాను. కొద్దిగా కూడా నాకు ఒక సెకండ్ కూడా అట్లాంటి విమర్శలు, అట్లాంటి ఆలోచనలు రావు. సో, విల్ పవర్ చాలా సార్ మీరు నైట్ షెల్టర్స్ అనేది మీరు ఇక్కడ తెలంగాణలో మీరు క్రియేట్ చేసినట్టున్నారు. ఐ థింక్ కొన్నేళ్ల క్రితం. అది ఈజ్ ఇట్ వర్కింగ్ సార్ రైట్ నౌ యాక్చువల్లీ? నేను చేయలేదు. బట్ ఒక ఎన్‌జీఓ ఉంది హైదరాబాద్‌లో. వాళ్ళు సిటీలో మొదటిసారిగా ఈ నైట్ షెల్టర్ కాన్సెప్ట్ తీసుకొవచ్చారు. వాళ్ళు కూడా ఢిల్లీలో చూసారు. ఢిల్లీలో ముఖ్యంగా చలికాలంలో అక్కడ చాలా విపరీతంగా చలి ఉంటుంది. అండ్ ఢిల్లీకి కూడా ఎంతోమంది ఇతర ప్రాంతాల నుంచి పని చేసేవాళ్ళు వస్తారు. అండ్ వాళ్ళ దగ్గర ఏమి వసతి ఉండదు. సో, వాళ్ళు ఫుట్‌పాత్ మీదే. సో, ఢిల్లీలో చలికాలంలో ఏం చేస్తారు అంటే ఈ కట్టెలు అవి అన్నీ ఎక్కడో నుంచి తెచ్చుకొని దాన్ని కాల్చుకొని కొంత వేడి దానివల్ల క్రియేట్ చేసే అక్కడే పడుకుంటారు. సో, హైదరాబాద్‌లో ఆఫ్‌కోర్స్ అంత చలి ఉండదు. బట్ అయినా మానవీయతతో కూడా చూస్తే ఎవరైనా మనం అందరూ ఇంట్లో ఉన్నాము. కొంతమంది రోడ్ మీద పడుకుంటా ఉంటారు. సో, నేను కొంత నా వ్యక్తిగత ఇంట్రెస్ట్ వలన కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఎవరు వాళ్ళు?
వాళ్ళు ఎందుకో ఇక్కడ ఫుట్పాత్ మీద పడుకొని ఉన్నారు. అండ్ ఒక ఎన్‌జీఓ కూడా ఉంది. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాను. సో మాకు ఏం తెలిసింది అంటే ఇక్కడ ఎవరో ఇట్లాంటి ఫుట్పాత్ మీద పడుకున్నట్టుగా మనకు కనిపిస్తారు. వాళ్ళు ఆఫ్‌కోర్స్ పల్లెల నుంచి వచ్చి ఉన్నారు. అండ్ పల్లెల్లో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సో వాళ్ళు ఇక్కడ పని కోసం వచ్చారు. ఇక్కడ ఫుట్పాత్ మీద కనిపిస్తున్న వాళ్ళు మెజారిటీ ఇక్కడ ఈ హమాలీగా పని చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద ఈ హోల్‌సేల్ మార్కెట్స్ ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి మనకు ఈ ఫ్రూట్స్ వస్తాయి, కూరగాయలు వస్తాయి, సరుకులు వస్తాయి. సో దాన్ని అన్‌లోడ్ చేయడం, షాప్స్‌కి తీసుకువెళ్ళడం. సో ఈ ఫిజికల్ లేబర్ యాహ్! పని కూలీ వాళ్ళు పని. చేస్తారు. వాళ్ళకి కూలీ వస్తుంది. అంటే వాళ్ళతో ఏదో దోపిడీ జరుగుతుంది అనేది కాదు. వాళ్ళకి రీజనబుల్‌గానే ఎంత కూలీ రేట్ ఉందో అంత కూలీ వస్తుంది. కానీ వాళ్ళు అద్దె కోసం ఆ డబ్బుని వాడుకోరు. ఎందుకంటే పల్లెల్లో ఎవరో మిగిలిపోయారు. ఎవరు వాళ్ళ మీద ఆశపడుతున్నారో వాళ్ళ అవసరాలు ఇంకా చాలా ఉంది. సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. నేను రూ. 100కి ఒక ఏదైనా ఒక బంక్ లాంటి ఎక్కడైనా తీసుకోగలను. బట్ ఆ రూ. 100 కూడా నేను వేస్ట్ చేయకుండా వెనక్కి పంపిస్తే ఇంట్లో ఎవరు ఉన్నారో అక్కడ అమ్మ, నాన్న కావచ్చు, బంధువులు కావచ్చు, అది వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. హ్మ్. సో అనేక మంది ఇట్లాంటి వాళ్ళ గురించి ఇట్లా తెలిసింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సిటీలో మన అందరి కోసం చాలా ఉపయోగపడే పని చేస్తూ ఉన్నారు. ఈ హమాలీ పని రేపెవరు చేయరు అనుకోండి. మన ఇంటికి కూరగాయ రాదు, మన ఇంటికి మిల్క్ రాదు, మన ఇంటికి ఫ్రూట్స్ రాదు. సో ఉపయోగపడే పని చేస్తూ ఉన్నారు. బట్ మన అందరూ వాళ్ళని ఇట్లా దొంగగా అంటే ఆ కాలనీలో ఏదైనా దొంగతనం జరిగిందో ఫస్ట్ అనుమానం వీళ్ళ మీదే వెళ్తుంది. వాళ్ళు ఫుట్పాత్ మీద ఉన్నారు. వాళ్ళేదో కరెక్ట్. దొంగతనం చేసి ఉంటారు. సో ఈ రూపంలో వాళ్ళని చూస్తూ ఉంటాము. ఎప్పుడైనా నాకు గుర్తుంది ఒకసారి ఇక్కడ ప్రెసిడెంట్ క్లింటన్ వచ్చారు చాలా క్రితంలో. అవును. అవును. సో అప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే ఇట్లాంటి ఎవరైనా ఫుట్పాత్ మీద ఉంటారో, ఎవరైనా బెగ్గింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళని అందరినీ పట్టుకొని సిటీకి ఒక 50-70 కిలోమీటర్ దూరంలో వాళ్ళని వదిలేయడం జరిగింది. హ్మ్. సో అప్పుడు నాకు అనిపించింది అంటే ఒక డిగ్నిటీ ఉండాలి. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా మన వాళ్ళే. ఈరోజు లక్ వల్ల మనం ఇటువైపు ఉన్నాము, వాళ్ళు అటువైపు ఉన్నారు. మనకు లక్ అట్లా లేకుండా ఉంటే మనము కూడా అటువైపే ఒకరోజు ఉండే ఉండవచ్చు. సో అప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఈ నైట్ షెల్టర్ మీద వాళ్ళకి అంత అవగాహన లేదు. సో నేను ఆ ఎన్‌జీఓకి చెప్పాము. మనమే ఒకటి స్టార్ట్ చేసి చూపిస్తాము. దట్ నైట్ షెల్టర్ అంటే ఏంటి? సో రైట్. ఇక్కడ మన కాచిగూడ స్టేషన్ దగ్గర కూడా చాలామంది ఇట్లా వచ్చి పడుకుంటా ఉంటారు. సో కాచిగూడ దగ్గర ఒక నైట్ షెల్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. తప్ప చబుత్రా అనే ఇంకొక ప్రాంతం ఉంది ఓల్డ్ సిటీలో. అవును. అవునవును. అక్కడ కూడా ఒకటి చేశారు. మొండా మార్కెట్‌లో ఒకటి చేశాము. తర్వాత ఈ ఆన్వాయితీ అయిపోయింది. అండ్ జాతీయ స్థాయిలో కూడా చాలామంది ఇట్లాంటి ఇష్యూస్ మీద చర్చించడం, మాట్లాడడం. సుప్రీం కోర్ట్ కూడా ప్రభుత్వమే ఇట్లాంటి రాత్రి వసతి కోసం ఏర్పాటు చేయాలి. వాళ్ళ బాధ్యత అనే ఒక తీర్పిచ్చింది. అప్పటి నుంచి చాలా అయిపోయినాయి. బట్ సిటీలో ఫస్ట్ నైట్ షెల్టర్ ఈ కాచిగూడ దగ్గర. అందులో నేను కొంత మన ఇన్వాల్వ్ అయ్యాను అనేది. సార్ మీరు వాట్ అబౌట్ భక్తి అంటే ఏం చెప్తారు సార్? మీకు భక్తి ఉందా దేవుడి మీద? నేను చెప్పినవి చాలా మందికి నచ్చకపోవచ్చు. బట్ వాస్తవంగా నేను నేచర్‌గా నాకు ఫార్మల్ భక్తి అంటే ఉదాహరణకి ఇప్పుడు అంటే ఇది చాలా ఒక కోయిన్సిడెన్స్ ఉంది. మీరు ఈ ప్రశ్న వేశారు. ఇప్పుడు మహాకుంభ్ జరుగుతా ఉంది. మన అందరికీ తెలుసు. అవును. అండ్ ఎంతోమంది అడిగారు. మీరు వెళ్ళి వచ్చారా? మీరు వెళ్తారా? వెళ్తా ఉంటే మేము కూడా ఏమైనా కలిసి రాగలమా? ఎందుకంటే అందరికీ తెలుసు అక్కడ కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. సో ఒక ఆఫీసర్‌తో వెళ్తే సాఫీగా జరిగిపోతుంది. కరెక్ట్. సో ప్రోటోకాల్‌లో వెళ్ళిపోవచ్చు. బట్ నాకు అంటే 0.1% కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే మహాకుంభ్‌కి వెళ్ళాలి, అక్కడ స్నానం చేయాలి. బట్ వేలాది మంది వెళ్తా ఉన్నారు. లక్షాది మంది వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఏదో తప్పు చేస్తా ఉన్నారు. వాళ్ళు మూర్ఖుడులు అలా అని కాదు అట్లాంటివి కదా! నేను అనుకోవట్లేదు. అవును. వాళ్ళలో ఒక రకంగా నమ్మకం ఉంది, భావం ఉంది. దానికి నేను గౌరవం ఇస్తున్నాను. బట్ నాకు ఇట్లాంటి ఏదో టెంపుల్‌కి వెళ్తేనే దేవుడితో దగ్గరవుతాము, మహాకుంభంలో స్నానం చేస్తేనే దేవుడికి దగ్గరవుతాము, అట్లాంటి నాకు విశ్వాసం లేదు. నాకు ఏమనిపిస్తా ఉంది అంటే మనసులో దేవుడి పట్ల శ్రద్ధ ఉండాలి. అండ్ ఆచరణలో అంటే మీరు మంచి పని చేస్తా ఉంటే అందరూ అంటారు కదా! మానవ్ సేవాయే మాధవ్ సేవ. సో ఆచరణలో మంచిగా ఉంటే, మంచి పని చేస్తా ఉంటే
స చాలా ట్రూ. దయనీయ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సహాయపడతా ఉంటే, అందరికి హెల్ప్ చేస్తా ఉంటే, ఈ పొజిషన్‌ని మిస్‌యూజ్ చేయకుండా ఎక్కువ మందికి ఉపయోగపడినట్టుగా ఉంటే, అదే దేవుడితో ఉండడానికి ఒక మంచి మార్గం. సో, ఫార్మల్ ఫార్మ్స్ టెంపుల్‌కి వెళ్ళాలి, పూజ చేయాలి, వ్రతం పెట్టుకోవాలి. నేను చేయను. బట్ నాకు తెలుసు అందరూ చేస్తారు. సో, వాళ్ళని ఏమాత్రం కూడా నేను వాళ్ళేదో తక్కువ వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు. అట్లా నేను అది ఎప్పుడు వాళ్ళ అనను. సాటిస్ఫాక్షన్. వాళ్ళకి కూడా నేను అట్లాంటి వాళ్ళకి కూడా నేను విత్ రెస్పెక్ట్ టు ఎనీవన్, ఎవ్రీవన్. రెస్పెక్ట్ ఇస్తాను. యాహ్! నేను మొన్న ఇదే అన్నాను సార్. మన ఆస్పీషియస్ డేస్ అప్పుడు జనవరి ఫస్ట్ వచ్చింది, పండగలొచ్చింది. వెంటనే రెడీ అయ్యి గుళ్ళకి వెళ్ళిపోతుంటే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి, మొన్న రోజున హాస్పిటల్‌కెళ్ళే పాయింట్‌లో జనవరి ఫస్ట్‌న వి ఆర్ సపోజ్డ్ టు గో టు హాస్పిటల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ నాట్ వెల్. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. విపరీతంగా ఆ రోజు పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను ఒకటే అనుకున్నాను. అరే బాబు! ఆస్పీషియస్ డే రోజే టెంపుల్‌కెందుకు అనుకుంటారు. ఇంట్లో కూర్చొని నిజంగా భక్తిగా దండం పెట్టుకున్నా, ఆ భగవంతుడు మీ వంక చూస్తాడు. అంతేగాని గుడికి వెడితేనే భక్తి అన్నది నేను కూడా డైజెస్ట్ చేసుకోలేను సార్ యాక్చువల్లీ. అండ్ కొన్ని తప్పని పరిస్థితిలో గుడికి వెళ్ళాల్సిందిగా ఉంటే నేను వెళ్తాను. బట్ ఎక్కువగా నేను అక్కడ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది, అక్కడ పూజ చేసే విధానం ఎట్లా ఉంది, ఇట్లాంటి ఆస్పెక్ట్స్‌కి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను చిత్తూరు జిల్లాలో 4.5 సంవత్సరాలు పని చేశాను. యెస్ సార్. నేను తిరుమల టెంపుల్‌కి జస్ట్ 2 సార్లు వెళ్ళాను. వెళ్లారా? అది కూడా ఢిల్లీ నుంచి ఎవరో ఆఫీసర్ వస్తే వాళ్ళని తోడుగా తీసుకువెళ్ళి వాళ్ళతో పాటు నాకు వెళ్ళడానికి వచ్చింది. ఇంత జర్నీలో మీకు ఒక మంచి లైఫ్ భగవంతుడిచ్చాడు. ప్రోటోకాల్, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ యూ గాట్ ఇట్. ఇంకా నాకు ఇది సాధించాలి అనుంది అన్న పాయింట్ ఏదైనా ఉందా సార్? అట్లాంటివి నేను ఎప్పుడూ మనసులో పెట్టుకోలేదు. నేను మీకు ఇందాక మాట్లాడే క్రమంలో చెప్పాను. నేను అసలు ఇటువైపు ఈ లైన్‌లో రావాలి, ఈ ప్రొఫెషన్‌లో రావాలి అనుకోలేదు. జస్ట్ ఒక ఛాన్స్‌గా అది కూడా మిగతా వాళ్ళు ఎట్లా కష్టపడతారు, ఎంత వాళ్ళలో మన ఒక పట్టుదల ఉంటుంది. అసలు అట్లాంటికి ఏమాత్రం పోలిక కూడా లేకుండా నేను ఇట్లాంటివి రాయడం అండ్ ఒకేసారి సెలెక్ట్ అయిపోవడం, ఫస్ట్ ర్యాంక్ రావడం, మంచి కాడర్‌కి రావడం, మంచి పోస్ట్ దొరకడం. సో, నేను ఈ అన్నిటిని హ్మ్. ఒక రకంగా ఇది ఎవరో ఒకరు పైనుంచి నన్ను బ్లెస్ చేస్తున్నారు. అట్లా అనుకుంటున్నాను. అండ్ ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. దాన్ని అంటారు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సో, ప్రతి క్షణాన్ని ఎవరో మిమ్మల్ని ఇట్లా బ్లెస్ చేస్తున్నట్టుగా అట్లా దాన్ని అనుభవించాలి. సో, నేను ఏమాత్రం టార్గెట్ పెట్టుకోను. ఇది అవ్వాలి, అది అవ్వాలి. అది అవుతూనే నేను లైఫ్‌లో ఏదో అచీవ్ చేయగలిగాము, సాధించుకోగలిగాను. సో, ఏమి టార్గెట్ పెట్టను. ప్రతి క్షణం ఒక బ్లెస్సింగ్ వలన నేను ఈరోజు ఉన్నాను. అండ్ నేను ఇందులో చాలా నమ్ముతాను. ఏదో ఒక శక్తి వలన నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. మీతో మాట్లాడుతున్నాను. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. కొద్దిగా టాయ్ మనము కాయిన్‌ని టాస్ చేస్తాను. ఇటు తిరిగింది. అటు తిరిగి ఉంటే నేను ఈరోజు ఫుట్‌పాత్ మీద పడుకునే హోమ్‌లెస్ మాదిరిగా కూడా అయ్యి ఉండవచ్చు. సో, చాలా తక్కువ తేడా ఉంది. అండ్ జస్ట్ లక్ వలన ఇటు ఉన్నాను. అటు కూడా ఉండవచ్చు. నిజంగా అంటే సివిల్ సర్వెంట్ కాకపోయినుంటే మీరేమై ఉండేవాళ్ళు సార్? సో, నేను చెప్పాను కదా! 2, 3 ఆప్షన్స్ ఉండింది. నేను అకాడమిక్ కరియర్ అనుకున్నాను. అండ్ ఆఫ్‌కోర్స్ నేను చాలా గొప్ప ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీఏ చదివి ఉన్నాను. సో, కార్పొరేట్ కరియర్‌కి ఎప్పుడైనా వెనక్కి వెళ్ళే నాకు అవకాశం ఉండేది. తర్వాత నా బేసిక్ ట్రైనింగ్ సైకాలజీలో ఉంది. సో, అందులో కూడా మంచి ప్రొఫెషనల్ చాయిసెస్ ఉన్నాయి. కౌన్సిలరు ఇట్లాంటివి. సో, ఆప్షన్స్ ఉండింది. బట్ మన ఛాన్స్ వలన, లక్ వలన ఇటు రావడం జరిగింది. మీకింకా ఎన్నాళ్ళు సర్వీస్ ఉంది సార్ మీకు? నాకు ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాను. సో, ఆహ్, 2 ఇయర్స్, 7 మంత్స్. ఎంత పర్ఫెక్ట్‌గా లెక్క చూసారు. నో. నో. సో, ఇది ఐఏఎస్ ఆఫీసర్స్‌కి ఇది చాలా స్పష్టంగా జ్ఞాపకం ఉంటుంది. ఏ ఏ సంవత్సరం, ఏ మాసంలో మీరు రిటైర్ అవుతున్నారు. సో, జస్ట్ కొన్ని సెకండ్స్ పడతాయి. ఈరోజు ఏ మాసంలో, ఏ సంవత్సరంలో ఉన్నాము, హ్మ్. ఎంత మిగిలింది. సో, నాకు ఎగ్జాక్ట్ 2 ఇయర్స్, 7 మంత్స్ ఉంది. అంటే మీరు బయట చూడ్డానికి చాలా గ్లామరస్‌గా, చాలా చాలా పాష్‌గా కనిపించే వ్యక్తిలా కనిపిస్తారు. ఒక్కసారి మీతో మాట్లాడిన తర్వాత యూ ఆర్ సంథింగ్ బియాండ్ దట్ రియల్లీ. అంటే స్పిరిచ్యువల్ సైడ్ కానీ, మీ ఫుడ్ కానీ, మీ అలవాట్లు, ద వే యూ థింక్, ద గేవ్ యూ గివ్ ద రెస్పెక్ట్ టు ద పీపుల్, ఇదంతా ఒకసారి చూసినప్పుడు హౌ టు డీల్ విత్ సొసైటీని చూసినప్పుడు కూడా యూ ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ.
దానికి చూసిన దానికి మీ లోపల ఉన్న ఇన్ డెప్త్ మనిషికి చాలా తేడా ఉంది టు బి ఫ్రాంక్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంత ప్రోటోకాల్, ఇంత గౌరవం, అధికారం మీ చేతిలో ఉన్నా కూడా మీ లైఫ్ స్టైల్‌ని చాలా నేను ఇంతే తింటాను. నా ఎక్సర్‌సైజ్ ఇంత. థిస్ ఈస్ మై లైఫ్. అంత సింప్లిఫై చేసుకున్నారు లైఫ్‌ని. హౌ డు యూ డీల్ విత్ ఇట్ సర్ ఎగ్జాక్ట్‌లీ? ఇప్పుడు ఇంకొక ఆహ్, నేను చెప్పే క్రమంలో కూడా కొంతవరకు చెప్పాను. బట్ అగైన్ ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. హ్మ్. అది నా దృష్టిలో చాలా చాలా ముఖ్యం. అంటే గత నేను సర్వీస్ జాయిన్ అయ్యి సుమారు 31 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. అండ్ ఈ 31 సంవత్సరాల్లో ఇది చాలా ఒక ముఖ్యమైన సిద్ధాంతము. అంటే వర్క్‌కి నేను వర్క్‌తో నేను న్యాయం చేస్తాను. హ్మ్. ప్రభుత్వం నాకు జీతం ఇస్తా ఉంది. నా దగ్గర కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా నేను సాధించాలి. ప్రతిరోజు నేను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈరోజు జీతానికి తగినట్టుగా నేను పని చేయగలిగామా? అట్లాంటి బేరీస్ వేయడం అవన్నీ నేను వేస్తాము. హ్మ్. బట్ లైఫ్ వర్క్ కంటే కూడా ఎక్కువ ఉంది. సో, ఉదాహరణకి నేను ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలతో సంస్థలు. యాహ్! ఐ నో. ఐ తో నో. కలిసి పని చేయడం, హోమ్‌లెస్ కావచ్చు, వీధి పిల్లలు కావచ్చు, వికలాంగులు కావచ్చు. తర్వాత మన పర్యావరణానికి సంబంధించిన కొన్ని మంచి కార్యక్రమాల్లో ఉండడం. హ్మ్. తర్వాత నేను మీకు ఇప్పుడే చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు ఇది స్పోర్ట్స్, కల్చర్, మ్యూజిక్, థియేటర్ వీటన్నిటిలో రుచి ఉండింది. చాలామంది ఉంటారు. నేను ఎంతోమందిని చూస్తా ఉంటాను. వాళ్ళు కొంత బాధపడతా ఉంటారు. చిన్న కాలంలో ఉన్న నా రుచులు అన్నీ హ్మ్. వాటి నుంచి నేను ఈరోజు దూరం అయిపోయాను. టైం దొరకట్లేదు. ఇంకొకటి అవుతుంది. బట్ నేను దానికంటే భిన్నంగా వాటన్నిటిని నాతో కలిసి తీసుకువస్తున్నాను. ఈరోజు కూడా హైదరాబాద్‌లో ఎక్కడైనా మంచి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతా ఉంటే, ఏదైనా కాన్సర్ట్ జరుగుతా ఉంటే, ఏదైనా ఫేమస్ ఆర్టిస్ట్ వచ్చారు, ఏదైనా స్పోర్ట్స్‌కి సంబంధించిన ఏదైనా మంచి టోర్నమెంట్ జరుగుతా ఉంటే, నేను ప్రతి దాని కోసం సమయం కేటాయిస్తాను. ఐ నో సర్. ఐ నో. సో, ఇది చాలా ముఖ్యం వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఆహ్, మీకు బహుశా తెలియకపోవచ్చు. బట్ ఎట్లా నేను ఇక్కడ రాష్ట్రంలో పని చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వంలో కూడా పని చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా మినిస్ట్రీస్ ఉంటాయి. అండ్ మినిస్ట్రీస్‌లో పని చేస్తున్న వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్సే. రాష్ట్రాల నుంచి వాళ్ళని ఎంపిక చేసి అక్కడ వేయడం జరుగుతుంది. నాతో ఐఏఎస్‌లో సెలెక్ట్ అయిన నా బ్యాచ్‌మేట్స్‌లో ఈరోజు చాలామంది ఒక సెంట్రల్ సర్వీసెస్‌లో. సెంట్రల్ సర్వీసెస్ సెక్రటరీస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. వాళ్ళకి చాలా పేరుంది, ప్రతిష్ట ఉంది. కంట్రీలో నంబర్ 1 ఆ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఉన్నారు. నేను ఆ బ్యాచ్‌లో టాపర్‌గా ఉన్నాను. సో, టెక్నికల్‌గా వాళ్ళందరూ నాకంటే తక్కువ ర్యాంక్స్ వాళ్ళే. బట్ నేను ఒకసారి కూడా ఢిల్లీకి వెళ్తాను. వెళ్ళాలి. నేను అక్కడ కూడా ఉండాలని అనుకోలా. సెక్రటరీగా ఉంటాను. నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు ఐడియా ఉంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా అక్కడ పాడైపోతుంది. సో, దీనికి నేను ప్రాధాన్యత ఇస్తాము. కాబట్టి రైట్. తర్వాత అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అడుగుతున్నాను సార్. ఎవరైతే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఉంటారో, లేదా కొత్తగా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. నిజంగా ఒక యూపీఎస్సీ క్యాండిడేట్‌కి అచీవ్ చేసిన తర్వాత ఉండాల్సిన ముఖ్య లక్షణాలు, ఉండకూడనివి ఏంటి అంటే ఏం చెప్తారు? సో, రెండిటికి సేమ్ ఆన్సర్ ఉంది. ఒకటి నేను చాలా మందిని చూస్తాను. అంటే వాళ్ళు హ్యూమిలిటీ పోగొట్టుకుంటారు. అంటే హంబల్‌గా ఉండాలి, గ్రౌండెడ్‌గా ఉండాలి, జనాల్లో ఒకరిగానే ఉండాలి. ఉదాహరణకి నేను మీకు అంటే ఇది అంత పెద్ద ఉదాహరణ కాదు. అయినా నేను చెప్తాను. సో, ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతా ఉంటాయి. సో, చాలా మంది తెలిసిన మిమ్మల్ని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అందరిని ఇన్వైట్ చేస్తా ఉంటారు. సో, మమ్మల్ని కూడా పిలుస్తారు. సో, జనరల్‌గా వధులకి గ్రీట్ చేయడానికి ఒక క్యూ ఉంటుంది. సో, నేను ఎప్పుడూ క్యూ వయలేట్ చేయను. ఎంతైనా పెద్ద క్యూ ఉన్నా, గంట సేపు ఆ క్యూలో ఉండాల్సిందిగా ఉన్నా కూడా నేను లాస్ట్‌లో వెళ్ళి క్యూలో జాయిన్ అవుతాను. అండ్ నా టర్న్ ఎప్పుడో వస్తుందో యూ డోంట్ మైండ్ టు ఐ డోంట్ మైండ్. చాలామంది గమనిస్తారు, చెప్తారు, "ఇటు నుంచి తీసుకువెళ్దాము, తీసుకువస్తాము. మీరు పెద్ద ఆఫీసర్ కదా!" బట్ నేను ఎప్పుడూ అగ్రీ చేయను. బట్ నేను చూస్తా ఉంటాను ఎంతోమంది వెళ్తా ఉంటారు. వాళ్ళకి నేను ఇప్పుడు మిగతా వాళ్ళకంటే కొంచెం భిన్నంగా ఉన్నాను, పైన ఉన్నాను, వాళ్ళ కింద వాళ్ళు. సో, ఇట్లాంటి యాటిట్యూడ్ తీసుకురావద్దు. కరెక్ట్. ఇవి చిన్న చిన్న విషయాలు. క్యూలో మీరు నిలబడితే అండ్ నేను ఎందుకు నిలబడతాను అంటే ఎంతోమంది వేరే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకోగలను. నేను ఆ 30 మినిట్స్‌లో, 20 మినిట్స్‌లో, 40 మినిట్స్‌లో ఎంతోమంది వస్తారు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్తారు. ఇట్లాంటివి ఉంటాయి. నాకు ఇది మంచిగానే అనిపిస్తుంది. నేను ఆనందిస్తా ఉంటాను జనాలతో ఇట్లాంటి కలవడం, మాట్లాడడం. రైట్. సో, ఇది ముఖ్యం. అంటే హ్యూమిలిటీ ఉండాలి. అండ్ ఇట్లాంటి
నేను ఏదో వేరే అయిపోయాను. నేను మిమ్మల్ని కిందకి వదిలేసాను. నేను ఏదో ఆకాశం నుంచి కిందకి దిగాను. ఇట్లాంటి యాటిట్యూడ్ ఎప్పుడూ పెట్టుకోవద్దు. సార్ రిటైర్మెంట్ లైఫ్ గురించి ఏమైనా ప్లాన్ చేశారా సార్ యాహ్! యాహ్! మీరేమన్నా? నేను ప్లాన్ చేశాను. సో, నేను ఇందాక చెప్పాను. నాకు జస్ట్ 2 ఇయర్స్ 7 మంత్స్ ఉంది. సో, నా థింకింగ్ ఎట్లా ఉంది? ఆఫ్‌కోర్స్ ప్రతీదీ మన చేతిలో ఉండదు. బట్ నా ఆలోచన ఏముంది అంటే ఇంకా 10 సంవత్సరాలు వర్క్ చేయాలి. బట్ గవర్నమెంట్‌లో వర్క్ చేయాలి అనేది ఆలోచన లేదు. మీరు పర్సనల్‌గా. గవర్నమెంట్ బయట నేను 10 సంవత్సరాలు పని చేయాలి. అట్లా నేను 3 ఆప్షన్స్‌ని ఆలోచిస్తా ఉన్నాను. ఒకటి మళ్ళా అకాడమిక్స్ వైపు వెళ్ళడం. ఈరోజు ఎన్నో యూనివర్సిటీస్ వచ్చినాయి. సో, ఒక యూనివర్సిటీతో అనుబంధం పెట్టి కొంత అడ్మినిస్ట్రేషన్, కొంత టీచింగ్, కొంత పార్ట్నర్‌షిప్స్. సో, అకాడమిక్ లైఫ్ వైపు మళ్ళా వెనక్కి వెళ్ళడం అనే ఒక ఆలోచన ఉంది. రెండో ఉంది మన నేను ఇందాక చెప్పాను స్వచ్ఛంద సంస్థలతో కమ్యూనిటీ ఆల్రెడీ కోసం, మీరిప్పుడు జనాల చాలా కోసం. మందితో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అది ఇండివిడ్యువల్‌గా చేస్తా ఉన్నాను. వ్యక్తిగత కెపాసిటీలో. బట్ ఫార్మల్‌గా ఒక కెరియర్‌గా, ఒక ప్రొఫెషన్‌గా చారిటీ వైపు చేయడం. మూడోగా అనిపిస్తుంది ఈరోజు మనందరికీ తెలుసు స్టార్టప్స్ చాలా వస్తున్నాయి. అంటే యంగ్ పర్సన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా, అవును. ఇన్నోవేటర్స్‌గా తయారవుతున్నారు. అండ్ నేను కూడా పని భాగంగా ఎంతోమంది స్టార్టప్స్ వాళ్ళతో కలుస్తూ ఉంటాము. బట్ నాకు ఏమనిపిస్తూ ఉంది అంటే వాళ్ళకి చాలా మెచ్యూరిటీతో సలహాలు ఇచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఆహ్, అంతమంది లేరు అన్నమాట. సో, ఒక చిన్న కన్సల్టెన్సీ మొదలుపెట్టి ముఖ్యంగా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, యంగ్ ఇన్నోవేటర్స్ వాళ్ళకి ఎక్కడైనా ప్రాజెక్ట్ ఎట్లా తయారు చేయాలి, ప్రాజెక్ట్‌కి ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ప్రాజెక్ట్‌కి టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందో. సో, ఇట్లాంటి ఒక సంస్థ స్టార్ట్ చేసి అట్లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ప్రెజెంట్ మీరు పొజిషన్‌లో ఉండగానే ఎవరైనా ఒకవేళ అలాంటి యంగ్‌స్టర్స్ ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలనుకునే వాళ్ళు వస్తే మీరు అడ్వైస్ చేస్తారా సార్ వాళ్ళకి? చేస్తాము. టీ హబ్ అనే ఒక అంత పెద్ద సంస్థ ఉంది కదా! వాళ్ళ పనియే ఇదే. ఎవరైనా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్, యంగ్ ఇన్నోవేటర్ ముందుకి వస్తా ఉంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే అక్కడ వ్యవస్థ ఉంది. సో, అట్లాంటి పని నేను కూడా ఇంకా అంటే నాకు మంచి అనుభవం ఉంది. 30 సంవత్సరాల పైన ప్రభుత్వంలో గడిపించడం. అందులో కూడా ఇట్లాంటి కొన్ని కీలక శాఖల్లో ఉండడం వల్ల నాకు చాలా లోజ్ఞానం వచ్చింది. అంటే కంపెనీ ఎట్లా మొదలుపెట్టాలి? ఏ టెక్నాలజీని వాడుకోవచ్చు? ఎట్లాంటి మార్కెట్స్‌ని మనము సాధించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు? బ్రాండింగ్ ఎట్లా చేయాలి? ప్యాకేజింగ్ ఎట్లా చేయాలి? ప్రతి దాని మీద నాకు వ్యక్తిగతంగా అంత అవగాహన ఉండకపోయినా, ఏ సంస్థల దగ్గర, ఏ వ్యక్తుల దగ్గర నాలెడ్జ్ ఉందో అట్లాంటి నెట్వర్క్ నాకు వచ్చింది. వాళ్ళ నుంచి ఈజీగా ఆ సమాధానం మనము సంపాదించుకోవచ్చు. సో, ఈ 2, 3లో ఏదో ఒక ఆప్షన్ నేను యాహ్! అటువైపే వెళ్ళాలి. అంటే అఫీషియల్‌గా ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అయిపోతాము. బట్ ఇంకా నాకు 10 ఇయర్స్ వరకు కనీసం యాక్టివ్‌గా ఉండాలి. అట్లా ఆలోచన ఉంది. మీరు బాగా టైర్డ్ అయిపోతే ఫిజికలీనో, మెంటలీనో వాట్ డు యూ డూ సార్ ఎగ్జాక్ట్‌లీ? స్లీప్ ఇమ్మీడియేట్‌లీ. అంతేనా? నో. నో. బట్ కొంతమంది చెప్తారు నా గురించి దట్ నేను చాలా టైట్ డే నడుపుతాను. ఇప్పుడు మీరు ఆఫీస్‌కి వస్తే, మనం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇదే ఇంటర్వ్యూ మీరు నా ఆఫీస్‌లో తీసుకొని ఐ ఉంటే నో సార్. నేను మీకోసం 30, వెయిట్ 40, చేసినప్పుడు యూ ఆర్ ఫుల్ బిజీ. 30, 40 మంది ఎప్పుడైనా నా కోసం వెయిట్ చేస్తా ఉంటారు. నిమిషానికి ఒక కొత్త ఇష్యూ నా దగ్గరికి వస్తా ఉంటుంది. అండ్ నా డే చాలా ప్యాక్డ్‌గా ఉంటుంది. అంటే ఒక నిమిషం కూడా తీరిక ఉండదు. సో, కొంతమంది చెప్తారు, "మీరు చాలా టైర్డ్ అవ్వడానికి ఇట్లాంటి మీ డే పెట్టుకుంటారా గడిపేస్తారు. అని. సో దట్ రాత్రి మీకు చాలా ప్రశాంతంగా టైర్డ్‌నెస్ వల్ల మీరు జస్ట్ నిద్రపోతారు." మీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన ఒక పాట. అంటే ఇంగ్లీష్‌లో ఒక ఆహ్, అంటే నేను పాడలేను. బట్ నేను జస్ట్ ఆ పాట ఏది అనే రిఫరెన్స్ చెప్తాను. సో, జాన్ లెన్నన్ అనే చాలా ఒక పేరు పొందిన సింగర్. ఆయనది ఒక గ్రూప్ ఉండింది 'బీటిల్స్' అనేది. ఓకే. సో, జాన్ లెన్నన్ కొన్ని చాలా ఇన్‌స్పైరింగ్ పాటలు ఆయన స్వయంగా రాసేవారు. సో, ఆయన ఒక పాట రాసారు. ఆయన పాట పాడారు. అండ్ ఈరోజు కూడా ఆ పాట వెనక చాలా మీనింగ్ ఉంది. చాలామంది ప్రభావితం అవుతారు. సో, ఆ పాట పేరుంది 'ఇమాజిన్'. 'ఇమాజిన్'. సో, మీకు ఎప్పుడైనా తీరిక ఉంటే మీరు తప్పకుండా సార్. వినండి. చాలా సింపుల్ పాట. జస్ట్ ఒక 10, 16 లైన్స్ ఉన్నాయి. సో, ఆయన ప్రపంచం గురించి ఊహిస్తున్నారు. అంటే ప్రపంచంలో ఏమాత్రం కూడా భేదాలు, తేడాలు, అందరిని ఒక రకంగా చూడడం, సమానము ఇట్లాంటి అందరూ ప్రశాంతికంగా బ్రతకడము, టెన్షన్, హడావడి సమాజం ఎప్పుడు వస్తుందో అట్లాంటి ఆయన ఆ పాట ద్వారా చెప్తున్నారు. సార్ మన ఇక్కడ హైదరాబాద్‌లో ఐకియా ఇక్కడ పెట్టేటప్పుడు మీరు కూడా చాలా మేజర్ పార్ట్ అందులో వర్క్ చేశారు టు బి ఫ్రాంక్.
అది ఎలా ఏర్పడడానికి మీరు సపోర్ట్ చేశారనేది ఒకటైతే, అలాంటి ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఇక్కడ తెలంగాణలో కానీ, ఇతర రాష్ట్రాల్లో గాని మీరు వర్క్ చేసిన చోట వాటి గురించి ఒకసారి ఏమన్నా మీరు చెప్తే బావుంటుందేమో అని. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి మేము కొన్ని ప్రభుత్వంలోనే కొన్ని మంచి సంస్థలు తయారు చేయగలిగాము. హ్మ్. అండ్ ఆ సంస్థలు ఈరోజు మొత్తం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా వాటిని ఒక రోల్ మోడల్ సంస్థలుగా చూస్తూ ఉన్నారు. సో అట్లాంటి 10 సంస్థలు ఉన్నాయి. టీ హబ్ ఒకటి ఉంది, టీ వర్క్స్, వి హబ్, రిచ్, టాస్క్, టీజీఐసి, ఇమేజ్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. హ్మ్. మొన్నే నేను అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకువచ్చాము. తొందరలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకువస్తున్నాము. సో ఇవి అన్నీ నాకు చాలా సంతృప్తి ఇస్తూ ఉంటాయి. అంటే ఇన్స్టిట్యూషన్స్ నేను శాశ్వతంగా ఇట్లాంటి ఒక 10 ఇన్స్టిట్యూషన్స్ని తయారు చేయగలిగాము. వాటిని జనాలకి బాగా ఉపయోగపడినట్టుగా వాటిని తీర్చుకోగలిగాము. అండ్ టీ హబ్కి ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అవుతా ఉంది. టాస్క్కి 11 సంవత్సరాలు అయినాయి. మిగతా సంస్థలు కూడా దీర్ఘంగా నడుస్తూ ఉన్నాయి. సో అన్ని రోజులు వాళ్ళు మంచిగా నడుస్తూ ఉంటే ఒక రకంగా వాళ్ళలో స్టెబిలిటీ వచ్చేస్తుంది, స్థిరపడతారు. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా వాటి నుంచి సేవలు అందించే మనకు వీలు పడుతుంది. సో ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం అనమాట. అంటే ఎంతోమందిని మేము అంటాము, అతను ఇన్స్టిట్యూషన్ బిల్డర్, అతని వల్ల ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ తయారైనాయి. సో నాకు కూడా నా కెరియర్ ఇందాక చెప్పినట్టుగా 2.5 years తర్వాత కెరియర్ పడుతుంది. సో అప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ వెనక నా ప్రేమం కొంతవరకు ఉండింది. అది ఒక చాలా నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. రీసెంట్‌గా అసలు తెలుగు, హిందీ ఏ సినిమాలు చూడలేదా సార్? చూశాను. సో హిందీ సినిమా నేను లాస్ట్ చూసింది 'లాపతా లేడీస్'. అది అచ్చా! నేను ఇట్స్ చూశాను. ఎక్సలెంట్. చాలా మంచి మూవీ. సార్ మీకెప్పుడు నిజంగా సినిమా అవకాశాలు రాలేదా సార్? లేదు. మీరు పదే పదే ఈ విషయం అడుగుతున్నారు. నాలో అంత ఏం లేదు. ఎంతోమంది ఎవరు నాకు మా అంత సినిమాలో యాక్ట్ చేయండి అని ఎవరు అడగలేదా? నాకు అంత ప్రతిభ కూడా లేదు. ప్లస్ అట్లాంటి పర్సనాలిటీ కూడా లేదు వాస్తవంగా చెప్తే. ఇప్పటివరకు మీరు చేసిన ఈ అన్ని వర్క్స్‌లో కూడా మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సిట్యుయేషన్ అంటే ఏం చెప్తారు? ఒక ఇన్సిడెంట్‌ని గుర్తు తెచ్చుకోగలుగుతున్నాను. సో నేను ఇందాక చెప్పాను, రాజమండ్రి దగ్గర ఒక గిరిజన్ ప్రాజెక్ట్‌లో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సో నేను ఆ పదవిలో జాయిన్ అయిన తర్వాత నేను ఒక నిర్ణయం ఏం తీసుకున్నాను అంటే, ఆఫీస్‌లో కూర్చొని పని చేసి ఇక్కడ ఏమీ లేదు. నేను ప్రతిరోజు గ్రాస్ రూట్ లెవెల్‌లో గ్రాస్ రూట్స్‌కి వెళ్తూ ఉంటాను. గిరిజనులు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం. సో ఇట్లే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర వెళ్తూ ఉంటే ఒకసారి ఎవరో ఒకరు చెప్పారు దట్ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అంటే కొన్ని వాగులు, వంకలు ఉంటాయి. వెహికల్స్ వెళ్ళదు. ఎంత మంచి తెలుగో, వాగులు, వంకలుట. తర్వాత ఒక కొండ ఎక్కాలి అండ్ చాలా ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాల్సిందిగా ఉంటుంది. సో నేను చెప్పాను, సరే వెళ్దాము, దాంట్లో ఏముంది. సో వెళ్ళాము అండ్ అక్కడ చివర్లో ఆ గ్రామానికి రీచ్ అయ్యాను. ఇక్కడ 30-40 కుటుంబాలే ఉంటాయి. చాలా పెద్ద గ్రామం కాదు. బట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మాకు ఏం తెలిసింది అంటే, మొదటిసారి వాళ్ళ జీవితంలో ఎవరో ఇట్లాంటి ఒక ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఫస్ట్ టైం ఇన్ దేర్ హిస్టరీ. అండ్ నేను వెనక్కి వస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు అనేది. అంటే జస్ట్ 3-4 అవర్స్ నేను వాళ్ళతో గడిపించాము. బట్ అంత సమయంలోనే అంత ఆప్యాయత వాళ్ళలో వచ్చింది. సో అది నాకు చాలా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్‌గా ఉంది. అంటే పెద్దగా నేను వాళ్ళ కోసం చేయకపోయి ఉండవచ్చు. నాకు ఇప్పుడు గుర్తు లేదు. వాళ్ళు ఏం అడిగారు, నేను ఏం చెప్పాను. కొన్ని అడిగినవి చేసి ఉంటాను. బట్ ఏదో వాళ్ళు తరాల నుంచి ఎదురవుతున్న అన్ని సమస్యలు నేను ఒక క్షణంలోనే పరిష్కరించుకోగలిగాను. అట్లాంటివి నేను ధీమా చేయట్లేదు. బట్ జస్ట్ అట్లాంటి ఎఫర్ట్ పెట్టి వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళకి కూడా సరే ఒక ప్రభుత్వం ఉంది, ఎవరో అంత కష్టపడి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మనసులో కూడా ఒక విశ్వాసం తీసుకురావడం, అది ఒక పెద్ద అచీవ్‌మెంట్‌గా నేను అనుకోగలను. ఎన్ని భాషలు మాట్లాడతారు సార్ మీరు? తెలుగు, బెంగాలీ, హిందీ అండ్ ఇంగ్లీష్ 4. నేను కలకత్తాలో చదివేటప్పుడు బెంగాలీ నేర్చుకున్నాను. సో బెంగాలీ నేను మాట్లాడగలను, అర్థం చేయగలను. ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? ఇంట్లో ఆవిడతో హిందీ, పాపతో ఇంగ్లీష్. కానీ అమేజింగ్ కన్వర్జేషన్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. బట్ సచ్ ఏ వండర్‌ఫుల్ కన్వర్జేషన్ సార్. ఎందుకంటే బయటకి కనిపించే
మనుషులు డిఫరెంట్‌గా ఉంటారు. ఒకసారి వాళ్ళతో కాస్త మాట్లాడినా, కొంత జర్నీ చేసినా ఎగ్జాక్ట్ నిజాలేంటి అనేది బయటికి తెలుస్తుంది. ఈరోజు మీ గురించి నేను తెలుసుకుందేంటి ఏంటంటే, యూ ఆర్ సచ్ ఎ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్ థ్యాంక్ యూ. అండ్ ఎక్సలెంట్ సర్వెంట్, సివిల్ సర్వెంట్. మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు. సివిల్ సర్వీసెస్ అంటే మేమెక్కడో ఉన్నామని కాదు. మేము సర్వీస్ ఇవ్వడానికే వచ్చామని అంతే చెప్తూ అంతే. ఉంటారు. కరెక్ట్. అండ్ మోరోవర్ సార్ దగ్గరికి ఏ ఎవ్వరైనా సరే అంటే చాలా మంది మీరు సేవా సంస్థలతో కనెక్ట్ అయి ఉన్నారు. అవునండి. అవును. వచ్చి ఆయన మీరు రావాలండి అని అడగడమే లేట్. తప్పకుండానండి అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ వచ్చి ఆయన ప్రెజెన్స్‌ని, ఆయన సేవల్ని అందించిన సందర్భాలు ప్రత్యక్షంగా నేను చూసాను. సార్ థాంక్ యూ సో మచ్. థ్యాంక్ సచ్ యూ ఎ అండి. వండర్‌ఫుల్ థ్యాంక్ యూ కాన్వర్జేషన్ అండి. టుడే. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.